హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం, ధ్యానం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే నాకు ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన లక్ష్మీ మేడం వైజాగ్ నుంచి వచ్చారు. మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ఆత్మాయనం. ఈ ఈ ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి సాధారణంగా ఆహ్వానించుకుందాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ తల్లి. నాకు మంచి అవకాశం ఇస్తున్నటువంటి ఫర్ యూ ఛానల్ టీం అందరికీ కూడా గొప్ప గ్రేట్ సర్వీస్ని ప్రపంచానికి అందరికీ అందిస్తున్నారు. ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు తెలుపుతున్నారు. ఎందుకంటే ఇవే విషయాలు ఇంకొక దగ్గర చెప్పినా సేమ్ ఇదే సబ్జెక్ట్ వస్తుందని ఏమీ ఉండదు. టాపిక్ మారిపోతుంటుంది ఎక్కడికక్కడ. ఎన్నో విషయాలు యాడ్ అవుతూ ఉంటాయి, కొత్త విషయాలు యాడ్ అవుతూ ఉంటాయి. సో చక్కగా అందరి యొక్క జ్ఞానాన్ని చాలా ఓపికగా మీరు మాకు ఫోన్ చేసి మమ్మల్ని పిలుచుకొని చేస్తున్నందుకు చాలా మీ టీం అందరికీ ధన్యవాదాలమ్మా. ఓకే మాస్టర్, చక్కగా ఈరోజు మనం ఆత్మాయణం టాపిక్ తీసుకున్నామండి. కొంతమంది చదివి ఉండొచ్చు ఈ పుస్తకము. చదివినప్పుడు మనం చెప్పుకునేటప్పుడు కొన్ని అనుభవాలతో కలిపి వెళ్తుంటుంది కనుక అది వేరుగా మనకి అర్థమవుతూ ఉంటుంటుంది. ఎన్నో విషయాలు ఇంకా మరింతగా అర్థమవుతూ ఉంటాయండి. సో మాస్టర్స్, నేను లక్ష్మీ, నా పేరు విశాఖపట్నం. నేను 97లో డాక్టర్ జీకే నా తమ్ముడు, లాస్ట్ తమ్ముడు ద్వారానే నేను ధ్యానంలోకి రావడం జరిగింది. తొలి గురువు, పెద్ద గురువు అన్నీ మాకు తమ్ముడేనండి. తర్వాతే పత్రిసారి మాకు తమ్ముడే పత్రిసారిని పరిచయం చేశారనమాట. మనం అనుకుంటాం ఆడు చిన్నోడ్రా, వాడికి ఏం తెలియదు అని చెప్పేసి. ఎప్పుడు చిన్నవాడే కానీ మా అందరికీ ఎంతోమందికి తమ్ముడు ఎన్నో సొసైటీలు ఫౌండేషన్ చేశారు. వైజాగ్ ఫౌండేషను, అలాగే అండమాన్ ఫౌండేషను, అలా చాలా చోట్ల స్థాపించుకెళ్తూ ఎంతోమందికి ఆత్మజ్ఞానం వైపు తీసుకెళ్తున్నారు. అందుకని ఆత్మజ్ఞానం దగ్గర మనం అనుకుంటాం శరీరపరంగా చిన్నవాడు, కానీ ఆత్మజ్ఞానం పరంగా ఎవరెవరు ఎంత పెద్దవాళ్ళు ఉంటారో మనం ఎప్పుడూ కూడా దాన్ని చెప్పలేము. అందుకని ఎవరిని తక్కువ అంచనా వేయకూడదని, చిన్నవాళ్ళనైనా సరే పెద్దగా చూడమంటారు అది. సో అలాగా తమ్ముడి దగ్గర మేము ధ్యానాన్ని నేర్చుకొని ఎన్నో విషయాలు, మాకు తెలియని ఎన్నో విషయాలు తమ్ముడి దగ్గర తెలుసుకుంటూ ఉండేవాళ్ళము. అందులో భాగంగానే ఎక్కువగా నేను బయట ప్రచారంకి అప్పుడు నాకు రావడం జరిగేది కాదు, ఇంట్లోనే ఉండేదాన్ని. పుస్తకాలు మనకి ఎంత అద్భుతంగా మనకి మనల్ని ఒక స్థాయికి తీసుకువెళ్ళే పుస్తకాలే ఒక రేంజ్కి తీసుకెళ్ళేవి. ఎందుకంటే ఆత్మజ్ఞానం అందరికీ అవసరం ఉంది. ప్రతి ఒక్క వ్యక్తికి ఆత్మజ్ఞానం కావాలి. దాన్ని అందించడానికి సరైన మాస్టర్స్ కావాలి. సో ఆ మాస్టర్స్గా తయారయ్యేదానికి ధ్యానం ఒకటైతే, పుస్తకాలు చదవడము రెండోది. ఎన్నో పుస్తకాలు మనకి ఎందరో గురువులు వారి వారి అనుభవాలు రచించి రాసి ఉంచారు. సో అలా ఇప్పుడు మన శ్వాస మీద ధ్యాస అని జస్ట్ 2 సెకండ్ల శ్వాస మీద ధ్యాసని పట్టుకున్నాము. కానీ ఆ శ్వాస మీద ధ్యాసని కనుగొనడానికి బుద్ధుడికి 6 సంవత్సరాలు పట్టింది. మనము 6 సంవత్సరాలు ఎదకలేదు. 6 సెకండ్లలో శ్వాస మీద ధ్యాస పట్టుకొని మనం వెళ్ళిపోతున్నాము. అంతేగాని మనము కూడా రీసెర్చ్ చేసి ఎలా ధ్యానం చేయాలని రీసెర్చ్లోకి వెళ్తే మన జన్మంతా అయిపోతుంటుంది, దొరకపోవచ్చు కూడా. అలా ఒకళ్ళు తెలుసుకున్న సత్యాన్ని ఇతరులు విని పాటించుకొని వెళ్ళిపోతే చాలా త్వరగా మనము ఎన్లైటన్మెంట్కి చేరుతాము. అంటే ఆనందంగా జీవిస్తాము, ఇతరులు తెలుసుకునే మార్గాన్ని మనం తెలుసుకొని వెళ్ళినప్పుడు. సో అందులో భాగంగానే పుస్తకాలు చాలా బాగా ఎక్కువగా చదివేదాన్ని అండి నేను. ఆత్మాయణం పుస్తకం మనం చెప్పుకుందాము. అది పత్రిజీ. మనం ఈరోజు మెడిటేషన్లో నిలబడాలి అంటే పత్రిజీ సార్ 4 పుస్తకాలు మనం తీసుకోవాలి. ఈ 4 పుస్తకాలకి రిలేటెడ్గా బోల్డ్ చాలామంది ఇతర మాస్టర్లు రాసినవి వచ్చినా కూడా ఈ 4 మనకి 4 పిల్లర్లు వంటివి పిఎస్ఎస్ఎంకి. ధ్యాన విద్యా పుస్తకం ఒకటి. ధ్యాన విద్యా పుస్తకంలో ప్రతిసారి ధ్యానము, పిరమిడ్ గురించి, అన్నిటి గురించి చాలా వివరంగా ఇచ్చారు ధ్యాన విద్యా పుస్తకము. రెండోది తులసీ దళంలో
మన జీవితంలో మనం వాడే దేవుళ్ళ పేర్లు, గురువుల పేర్లు, అలాగే మన 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 నేమ్స్, ఇవన్నిటి గురించి మొత్తం సర్వము తులసీదళం పుస్తకంలో చక్కగా వివరించి అర్థం చెప్పారు. తులసీదళం. అలాగే మూడో పుస్తకము ఆత్మాయణం. ఆత్మాయణం పుస్తకము సోల్ ఎక్కడి నుంచి పుడుతుంది, మనం పుట్టుక ఎక్కడ, మన మూలం ఎక్కడ. ఇప్పుడు ఒక గంగా నది ఎక్కడ పుట్టింది అంటే చెప్తాం హిమాలయాల్లో పుట్టిందని చెప్తాం. అలాగే ఒక గోదావరి ఎక్కడి నుంచి పుట్టింది అంటే ఎక్కడి నుంచి అంటామంటే రాజమండ్రిలో పుట్టిందని చెప్తామా? కాదు కదా, నాసిక్లో పుట్టింది. అక్కడి నుంచి జర్నీ చేసుకుంటూ చేసుకుంటూ వస్తుంది. సో అలాగే మన పుట్టుక ఏంటి అంటే ఈ శరీరం కాదు కదా, మన పుట్టుక ఈ శరీరం ఆత్మ అని తెలుసు మనకి. అయితే ఆత్మ ఎక్కడి నుంచి పుట్టింది, ఎప్పుడు పుట్టింది అనే దానికి వివరణే ఆత్మాయణం పుస్తకము. అది అద్భుతంగా. అలాగే 4వ పుస్తకము మరణం లేని మీరు. ఆత్మ పుట్టింది, మరి ఆత్మ దేంతో పెరుగుతుంది, ఇవన్నీ కూడా మనకి ఆ మరణం లేని మీరు పుస్తకము మన పిరమిడ్ మాస్టర్లకి భగవద్గీత, అది ఉత్తరగీత. భగవద్గీత ఉత్తరగీత శ్రీకృష్ణుడు రాశారు. ఆ ఉత్తరగీతలోవే కొంత చాలా మటుకు చేంజ్ అవుతాయి. ఎక్స్పెరిమెంట్ తోటి మరణం లేని మీరు బుక్లో ఉన్నాయి. మొత్తం 30 పాఠాలు ఉంటాయండి. 30 రోజులు 30 పాఠాలు చదవమని చెప్తారు. ఇంకా 30 పాఠాలు నేను ఆ పుస్తకాన్ని ఒక 15 సార్లు చదివి ఉంటాను, ఆ మరణం లేని మీరు పుస్తకాన్ని. పత్రి సారు ఆ బుక్ చదివే ఎన్లైటన్మెంట్ అయ్యారంట. ఆయన చెప్తారు, నా గురువు రాంపా గారు ఆ బుక్ చదివే నేను ఎన్లైటన్, అలాంటి పుస్తకం అన్నమాట. అంత అద్భుతమైన పుస్తకం అనమాట అది నేను చాలాసార్లు 15 సార్లు చదివేసి ఉంటానండి ఆ బుక్ నుంచి మించు. అందులో ఎన్నో విషయాలు ఈ రోజుకి నాకు అవి గుర్తున్నాయి అంటే మనం పాటిస్తాం ఫస్ట్, అంతే. గుర్తుంటే ఎలాగూ చెప్తాము, మీతో షేర్ చేసుకుంటాను ఎలాగూ. కానీ షేర్ చేసుకునే ముందు నా జీవితంలో నాకు ఇంప్లిమెంటేషన్కి అవి మనం పనిచేస్తాం. మనం వాటిని ఆచరిస్తేనే మనము ఇతరులకి చక్కగా మనం చెప్పగలము, మనం ముందు నిలబడగలమండి. సో అలాంటి పుస్తకం ఆత్మాయణం ఒకటి. ఆత్మాయణం పుస్తకం ఈరోజు మనం షేర్ చేసుకుంటానండి. పత్రిసారి 4 పుస్తకాలు ఎవరైనా కొని మీ ఇంట్లో లైబ్రరీ 4 పుస్తకాలతో స్టార్ట్ అవ్వాలి. నేనైతే అదే చెప్తాను. ఇంకా తర్వాత చాలా 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 ఉన్నాయి. ఈ 4 మెయిన్ మనం ధ్యానంలో నిలబడడానికి కావలసిన గట్టి పునాది ఈ 4 పుస్తకాలు. ఓకే మాస్టర్స్. సో ఆత్మాయణం పుస్తకం మనం తీసుకుందామండి. ఆత్మాయణం పుస్తకంలో అసలు మనం ఆత్మ పదార్థం కదా, ఎలా ఈ ఆత్మ పదార్థంగా మనం భూమి మీదకి వచ్చాము, ఎలాగా మనం నిలదొక్కున్నామనేది చూద్దాము. మనకి 4తో చాలా ఇంపార్టెంట్ ఉంది. 4 దిక్కులు ఉన్నాయి, 4 వర్ణాలు ఉన్నాయి, బ్రహ్మ 4 ముఖాలు ఉన్నాయి. ఇవన్నీ చూస్తే అలాగే మన సోల్ కూడా పుట్టిన తర్వాత 4 విధాలుగా దాని దిశని మార్చుకుంటూ దాని స్థానాన్ని పెంచుకుంటూ వెళ్తుందనమాట. ఫస్ట్ మనం ఆత్మ పదార్థంగా ఇది పరమాత్మ అనుకోండి. పైన ఆకాశంలో ఉన్న ఒక పరమాత్ముడు. ఈ పరమాత్మ నుంచి ఒక ఆత్మ పదార్థము భూమి మీదకి ఇలా వస్తుంది. మనం చూస్తాం, స్పిరిచువల్ రియాలిటీ సిడీలో ఉంది, అది చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి నేను పిల్లని కన్నాను కదా, నా పిల్లని మనం పిల్లలు కంటున్నాం కదా, తల్లిలో నుంచి పిల్ల బయటకు వచ్చినట్లే పరమాత్మ నుంచి ఒక ఆత్మ పదార్థం భూమి మీదకి వచ్చింది అనమాట. ఫస్ట్ వచ్చి ఆ ఆత్మ పదార్థం ఫస్ట్ కొండలుగా ప్రాణం పోసుకుంటుంది. ఎందుకంటే కొండలుగా, చెట్లుగా, జంతువులుగా, మనుష్యులుగా, లాస్ట్కి మన గుణాలని దేవతలుగా మన గుణాలను మార్చుకుంటాం. ఇక్కడ శరీరపరంగా ఈ 4 స్థితుల్లోనే మనం జీవిస్తామన్నమాట. సో కొండలుగా ముందు ఆత్మ పదార్థం పరమాత్ముడి నుంచి భూమి మీదకి వచ్చి ఒక కొండగా అది రూపుదాల్చి ఆ కొండగా ఎన్నో సంవత్సరాలు జీవిస్తుంది. ఒక కొండ అంతం అవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందండి? మనం కొండను కొట్టి రాళ్ళు చేసి పిక్క కింద వాడి ఆ తర్వాత ఆ కొండల రాళ్ళు లేకపోతే కొండలు భూకంపాలకి పగిలిపోయి లేకపోతే అక్కడి నుంచి కొండలుగా విడిపోయి నదులు పెరుక్కుంటూ వచ్చినప్పుడు నదులు ఆ కొండని కోరిసి తోసుకొని కొండని రాళ్ళుగా మలిచి రాళ్ళు వెళ్తూ 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 ఇసుక కింద మారిపోతుంది. మనకు తెలుసు కదా ఇసుక మనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే రాళ్ళ నుంచే. ఆ రాయి జన్మ అంతమైపోతే లాస్ట్కి ఇసుకగా మారినప్పుడు దాని జన్మ అంతమైందనమాట. అంతవరకు అది ఎన్నాళ్ళు పడుతుంది చూడండి. ఆ కొండ ఇసుక కింద మారాలి అంటే ఎన్నో 10,000 కావచ్చు, 1,00,000 సంవత్సరాలు కూడా కావచ్చు. ఆ కొండ పగిలి ఇసుక కింద మారే వరకు దాని ప్రస్థానము అలా ఉంటూనే ఉంటుంది. అందుకే మనం
ఆ, మన పెద్దవాళ్ళు మన పిల్లల్ని తిట్టినప్పుడు ఏంటి అలా బండలా నిలబడ్డావు నీకు చెప్తుంటే అర్థం కాదా అని తిడుతుంటారు. తిట్లలో వాడతాం మనం ఆ పదాన్ని. అంటే కొండ ఒక చలనం లేకుండా నిశ్చలంగా ఉండే దేనికైనా ఒక్క నిమిషం తలిపేసి. సో కొండ ఏ వస్తువులోనైనా రెండు తత్వాలు ఉంటాయి, పాజిటివ్ నెగిటివ్ రెండు, గుడ్ అండ్ బ్యాడ్ రెండిట్లకి ఉంటాయి. అలాగే కొండకి చూసుకుంటే పాజిటివ్ అంటే ఏంటి, నిశ్చలతత్వం. మన నిశ్చలతత్వే జీవన్ముక్తి అని చెప్తారు కదా. నిశ్చలంగా ఏం వచ్చినా మిన్ను విరిగి మీద పడ్డా ఏం చలనం లేకుండా ఉండడము అంటే ఎటువంటి విషయాలు ఉన్నా మనం అవునా అలా అయిపోయిందా, అమ్మో ఎందుకు అయిపోయింది, ఇలాంటి తత్వము ఆతృత ఇలాంటి తత్వాలు లేకుండా ఓకే జరిగిందా గుడ్ రైట్ జరుగుతాయి అయితే అలాగే భూమి మీద ఎన్నో విషయాలు జరుగుతుంటాయి కదా అన్న నిశ్చలతత్వం మనకి రావాలి అని చెప్తారు యోగులు. అలాంటి నిశ్చలతత్వాన్ని కొండతో పోలుస్తారు. అలాగా నిశ్చలంగా ఉండాలంట, చలనం లేకుండా అలా ఉండాలన్నమాట. అది ముక్తి మోక్షం అని చెప్తారు. అది మనం ఎప్పటికో సాధిస్తూ ఉన్నామంటే ఆ లైన్లోకి ఎంట్రీ అయ్యాము. ఒకటి పాజిటివ్గా చూడడం అంటే అది, నెగిటివ్గా చూడడము అంటే నీకు చెప్తుంటే అర్థం కాదా అలా నిలబడిపోయావు బండలాగా ఉన్నావు అని చెప్పి తిట్టు కింద పడతా అంటే విషయాన్ని ఏదైనా విన్నప్పుడు ఆ బాధ్యతను తీసుకోవడం, ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళాలి, టైం అవుతుంది, బేగా వెళ్ళు మా బయలుదేరు, బస్సులు అవి అందుకోవు అని అంటే అప్పుడు కూడా అలా నిశ్చలంగా కొండలా నిలబడితే అది అవ్వదు. అక్కడ ఆ టైంకి ఆ యాక్షన్ తీసుకోవాలి, ఆ బాధ్యత పట్టుకోవాలి. ఆ బాధ్యత పట్టుకోలేనప్పుడు ఆ తిట్టిని వాడతాం. టైం అయిపోయింది నీకు తెలియదు అలా బండలా నిలబడ్డావు అని తిడతాం మనం. అంటే ఏ వస్తువునైనా పాజిటివ్ నెగిటివ్ గుడ్ అండ్ బ్యాడ్ రెండుగా చూడొచ్చండి. సో అలా మనము కూడా కొండలుగా జన్మనెత్తి ఎన్నో సంవత్సరాలు మనం అలా పడి ఉంటాము. దీనికి ఉదాహరణగా నేను ఒకసారి భువనేశ్వరం వెళ్ళాను. వెళ్తే కోణార్క టెంపుల్ ఉంది. అప్పటికి ఈ పుస్తకం చదువుతూ ఎక్కడ 2002-3లో ఈ సబ్జెక్ట్లోకి ఎంట్రీ అయ్యాము. ఎప్పుడైతే ఆ పుస్తకం చదివేటప్పుడు ఏం చేస్తామంటే ఆ పుస్తకంలోని అన్ని ఎక్స్పెరిమెంట్లు చేస్తాం. చదివేసి వెళ్ళిపోవడం కాదు, మనం చెయ్యంలేండి. చదివినప్పుడు దాన్ని ఆ బుక్ తాలూకా విషయం ఆ రాత్రి మనకు డ్రీమ్లో వస్తుంది, లేకపోతే ధ్యానంలో అయ్యే మళ్ళీ తిరిగి కనబడుతూ ఉంటాయి. కనబడినప్పుడు ఈరోజు పుస్తకంలో చదివాను ఇది ఇలా వచ్చింది అని చెప్పేసి మనం దాన్ని అనాలిసిస్ చేసుకుంటాం. అనాలిసిస్ చేసుకోవాలి, దాన్ని వేరే వాళ్ళతో వీలైతే పంచుకొని దానికి ఆన్సర్ కూడా మనం ఇక్కడ కూడా పొందాల్సి ఉంటుంది. లోపల పొందాలి ఆన్సర్, బయట కూడా పొందాలి యోగుల దగ్గర. అప్పుడే మనకి ఆ విషయం పైన సంపూర్ణ అవగాహన ఉంటుంది అనమాట. సో ఆ పుస్తకం చదువుతున్నాము. ఆ బండలోని కూడా 25% జీవము ఉంటుంది రాళ్లల్లో. అది మనకు పాట ఉంది కదా, ఈ నల్లని రాళ్ళలో అని నాగేశ్వర పాట ఉంది కదా, ఏ కన్నులు దాగిను అంటే నిజంగా ఏ కన్నులు దాగిను అంటే మనకి జోక్స్గా ఏమేశారండి, దొంగోడిని పెట్టారు. అక్కడ ఒక జోక్ వచ్చింది పుస్తకంలో, ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు దాగిను అని ఒక అతను పాడుకుంటూ వెళ్ళిపోతుంటే పక్కనికి దొంగోడు వచ్చి కత్తి పట్టుకొని చూపిస్తాడనమాట. జోక్ అది. సో అలాగా ఏ కన్నులు దాగిను అంటే ఆ చెక్కిన ఆ అంటే కొండలు కాకుండా శిల్పం చెక్కుతారు కదా, శిల్పాలు చెక్కిన ఆ శిల్పి ఫేస్లో భావంలో ఏవైతే ఉన్నాయో అవే శిల్పాల్లోని ప్రసరితం అవుతాయి. ఒకటి. రెండోది ఆ రాళ్ళల్లో ఏమున్నాయంటే ప్రతి రాయికి జీవం ఉంటుందండి. 25% ఆ రాళ్ళల్లో ఎనర్జీ ఉంటుంది, చిన్న కదలికలు ఉంటాయి. ఈ పుస్తకం చదువుతున్నాము. ఆ మూమెంట్లో నేను కోణార్క వెళ్ళాను, టెంపుల్ దగ్గర కూర్చొని ధ్యానం అయిపోయింది. ఒక కిందన కూర్చొని గుడి ఇలా ఆనుకొని గుడికి కిందనే ఏనుగు బొమ్మలు ఉంటాయి చూడండి, వరుసగా ఒక బొమ్మ వెనకాతల ఒక బొమ్మ ఏనుగులు చెక్కుంటాయి అనమాట. ధ్యానం అయిపోయింది, లెగ్స్ కూర్చొని ఇలా చూస్తున్నాను. చూస్తుంటే ఇలా షేక్ అవుతుంది, ఇలాగ చూడండి, చిన్న వణుకు వస్తుంది మనకి, చిన్న వణుకు అలా కదులుతున్నాయి. ఇదేంటి శిల్పాలు కదులుతున్నాయి ఏంటి, నేనేమైనా పొరపడ్డానని కళ్ళు ఇలాగ నిలుపుకొని మళ్ళీ చూస్తే ఆ గోడ మీద డ్యాన్స్ చేసిన బొమ్మ ఇలాగ చిన్న జీవము, ఆ జీవం కంటపడింది నాకు. ఎలాగా నేను అప్పటివరకు ధ్యానంలో ఎదురుకుంటా కూర్చొని ధ్యానం చేసిన తర్వాత అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాను. అందుకే మనకు చెప్తారు ఏ పనైనా మనం ఆ పని చేసే ముందు ధ్యానం చేసి ఆ వర్క్ మొదలు పెడితే ఆ పని పట్ల ఉన్న అవగాహన మనకి ముందుగానే ధ్యానంలో మనకి మరింతగా తెలుస్తుంది.
ఎలా తెలుస్తుంది అంటే మన సోలుకి తెలుసు కదా, మూడో కన్ను చూస్తుంది. ముందుకి గంట పోయాక నాకు ఏం జరుగుతుంది, 2 గంటలు పోయాక నేను ఎవరితో మాట్లాడితే నేను మరింతగా పెరుగుతాను, నాకు ఇంత జ్ఞానం దొరుకుతుందని సోలు ఎప్పుడు ఎదుక్కుంటుంటుంది. నేను ఇలా కూర్చొని మాట్లాడుతున్నా వెనకాతల నుంచి నా సోల్ సెర్చ్ చేసేసుకుంటుంది. నేను ఇక్కడి నుంచి లెగిసిన తర్వాత ఎవరితో మాట్లాడితే నాకు, ఎక్కడికి వెళ్తే నాకు మంచిగా మరింత ఆత్మజ్ఞానాన్ని సంతరించుకుంటానని మనం ఇటు మన మైండ్తో ఉన్న మన ఆత్మ ఎప్పుడూ కూడా అంతా సెర్చ్ చేసుకుంటూనే ఉంటుంది. సో అలా నేను ఆ కొండల్లోని ఆ రోజు నేను చూశానంటే ఆ షేకింగ్ అనేది, ఓహో కొండల్లో బండలో కూడా జీవం ఉంటుంది అనేది ఇదే సుమా అని నాకు అర్థమైందండి. సో అలా మనం ఆ కొండలుగా జన్మనెత్త అంతరించి ఇసుకగా మారే వరకు మనము మన ప్రస్థానం అక్కడ ఎన్ని వందల సంవత్సరాలు అయితే అన్ని వందల సంవత్సరాలు ఉంటుందండి. అక్కడ నుంచి ఎప్పుడైతే ఇసుకగా మారిపోయామో అక్కడి నుంచి జన్మ తీసుకొని మొక్కల్లోకి వెళ్తాం మనం. ఖనిజ సామ్రాజ్యము, వృక్ష సామ్రాజ్యము, జంతు సామ్రాజ్యము, మానవ సామ్రాజ్యము, దైవ సామ్రాజ్యము, 5 సామ్రాజ్యాల్లోకి మనం ఎంట్రీ అవుతాం. సో ఈ ఖనిజము అంటే కదలలేని రాళ్ళు, ఇంకా రకరకాలైన అందులో రకరకాల కడప స్టోన్స్, కలర్ మార్బుల్స్, ఇవన్నీ ఖనిజాల్లో లెక్కలోకి వస్తాయండి. సో అవన్నీగా అయిన తర్వాత అక్కడి నుంచి మనం మళ్ళీ వృక్షాలుగా జన్మ తీసుకుంటాము. వృక్ష జన్మలోని ముందు మనం చిన్ని నాచు మొక్కలు తీసుకుంటాం. చిన్న గోడకి ఆ నీళ్ల కుండీలకి నాచు స్టార్ట్ అవుతుంది చూడండి, అక్కడ నుంచి మన చిన్న జన్మ నుంచి అలా పెద్దది అవుతూ వెళ్తుంటుంది అనమాట. అక్కడ వృక్షంలో ఆ నాచులా ఉండి తర్వాత అక్కడి నుంచి ఇంకొంచెం గడ్డి మొక్కగా తీసుకుంటాం. గడ్డి మొక్క అంతరించిపోయిన తర్వాత అక్కడి నుంచి ఇంకొంచెం చిన్న పువ్వుల మొక్కలు, అలాగ ఒక్కొక్క చిన్న మొక్కల నుంచి తీగల వరకు వస్తాము. నిచ్చిమల్లి చెట్లు, ఈ చిన్న పూల చెట్లు అయిపోతాయి. తీగ చెట్లు, ద్రాక్ష గుత్తులు, సన్నజాజులు తీగలుగా కూడా చెట్టు అవుతుంటుంది. అక్కడ దాని లెసన్ అవుతుంది. ఒక్కొక్క మొక్కతో ఒక్కొక్క లెర్నింగ్ కదండి. గడ్డి మొక్కలు ఉంటే గడ్డి మొక్కలు మట్టుకొనే వెళ్ళిపోతాం. అదే ముళ్ళ మొక్కలు ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి, వాటిని గమనించుకొని వెళ్ళాలి. అదే పువ్వుల మొక్కలు ఉన్నప్పుడు మట్టిము మనం పాదం వేసి తొక్కేయకుండా చాలా జాగ్రత్తగా పువ్వులు నలిగిపోతాయని చూసుకొని వెళ్తాము. ఇవన్నీ వాటికి లెసన్ కూడా, ఇవన్నీ వాటికి లెర్నింగ్. ఆ మొక్కలు నేర్చుకునే ఆ మొక్కలకి ఆ గడ్డి మీద మట్టి సెలిపోతుంటే అది ఇలాగ విలువలాడుతుంది మన యొక్క బరువుకి. మళ్ళీ లెగిసి మళ్ళీ నిలబడుతుంది. పెద్ద వృక్షాలు వర్షానికి కూలిపోతాయి, కానీ గడ్డి మొక్క మళ్ళీ వర్షంలోని గాలి వేసినా అలా నిలబడిపోతుంది. ఎంత ఒదిగి ఉంటే అంత నిలబడుతుంది అనేది మనం దాని నుంచి కూడా మనం నేర్చుకుంటాం, గడ్డి మొక్క నుంచి. సో అలాగా రకరకాల పువ్వులు ఎన్ని రకాలైతే జాతులు ఉన్నాయో అన్ని రకాలుగా మనం జన్మ తీసుకుంటూ, అంటే 3 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు, 1 ఇయర్ కావచ్చు, అలా మొక్కల తాలూకా లైఫ్ ప్రకారంగా ఉంటూ నేర్చుకుంటూ లాస్ట్కి వృక్షాలుగా మారుతాం. వృక్షాలుగా మారిన తర్వాత అక్కడ ఆ వృక్షాన్ని కొట్టేసి ఆ కలపను తీసుకువెళ్ళి మన దారబంధాలకి, కిటికీలకి, అన్నిటికి వాడి అది పుచ్చిపోయిన తర్వాత బూడిద అయ్యే వరకు వృక్ష జన్మ మనకి సాగుతూనే ఉంటుంది. ఇదంతా ఎన్ని సంవత్సరాలు పడుతుందో చూడండి. నాచు మొక్క నుంచి మొదలైన మన స్టెప్పు అలాగా నీటిలో మొక్కల నుంచి, బయట మొక్కల నుంచి, ఎడారిలో మొక్కల నుంచి వృక్షాల వరకు వెళ్ళి వృక్ష జన్మ ఆ కర్రలన్నీ కోసేసి దొంగలన్నీ జన్మ అంతరించిపోయి బూడిదైపోయి లేకపోతే పొట్టయిపోయే వరకు కూడా మనము వృక్షాలుగా మారుతూనే ఉంటాం, చిన్న మొక్క నుంచి పెద్ద మొక్క వరకు. అందుకని మన ఇంట్లో ఉన్న మొక్కలన్నీ కూడా మనం మనతో మాట్లాడతాయి. మొక్కలకు వచ్చినప్పటికీ ఖనిజ సామ్రాజ్యంలో 25% ఎనర్జీ ఉంటే మొక్కల్లోకి వచ్చినప్పటికీ 50% శక్తి ఉంటుంది మొక్కలకి. మొక్కలు మనం దగ్గరికి వెళ్తూ ఉంటే చాలా సంతోషపడతాయి అవి. అంటే బయట గాలి ఉంటే ఆకులు ఊగుతాయి, అది అందరికీ తెలుసు. కానీ మీరు ఎప్పుడైతే ఒక మొక్క దగ్గర కూర్చొని ధ్యానం చేసి దాంతో మమేకత్వం చెందుతారో, దాంతో మాట్లాడతారో, అది మీరు వెళ్ళినప్పుడు గాలి లేకపోయినా ఆకులు కదులుతాయి. నేను ఎన్నోసార్లు గమనించానండి ఇది. గాలి నేను ఒక్కొక్క చెట్టు దగ్గరికి వెళ్తే అప్పటికి, ఎందుకంటే నాకు
ఈ కాన్సెప్ట్లోకి వచ్చింది కదా 97 దగ్గర నుంచి నాకు మొక్కలతో చాలా అటాచ్మెంట్. 2004లో బెంగళూరు పిరమిడ్ వ్యాలీ కడుతున్నారు. స్టార్ట్ అవ్వలేదు అప్పుడు, 4లో ఇంకా మొదలవుతుంది. అప్పుడు నేను వ్యాలీకి వెళ్ళాను. అప్పుడు నేను మంచి ధ్యాన స్థితిలో ఉన్నాను. చాలా ఎంత అంటే అంత స్థితిలో ఉన్నాను అనమాట. ఇంకా నాకు ధ్యానం తప్ప ఇంకా పిల్లలు ఏది ఏమీ వంట అయితే చేసి పెట్టేసేదాన్ని, పనులు చేసేదాన్ని. కానీ ఎంతసేపు నాలో నేను మాట్లాడుకోవడం, ధ్యానంలో కూర్చోవడం, విషయాలు తెలుసుకోవడమే, ఇంకంతే. అలా ఉండేదన్నమాట. ఆ టైంలో బెంగళూరు పిరమిడ్ వ్యాలీ ఇంకా స్టార్ట్ అవుతుంది. నేను అక్కడ ఒక 2 నెలలు ఉండిపోయానండి. మా వాళ్ళు తీసుకెళ్ళి ఉంచాను నన్ను. 2 తమ్ముడు ఉన్నాడు కదా, చంద్ర తమ్ముడు అక్కడే ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఉంటూ పిరమిడ్ ఇంకా శంకుస్థాపన చేయలేదు, ఇంకా చేస్తారు. అంతా రెడీ అవుతుంది, ప్లేస్ అది అంతా రెడీ అయిపోయింది. పాకేసారు, వేసి పిరమిడ్ కట్టడానికి శంకుస్థాపన అది అవుతుంది. ఇంకా అలా జరుగుతుంది అన్నమాట. ఆ టైంలో నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ 2 నెలలు ఉన్నానండి. చిన్న టేప్ రికార్డ్ కొనిచ్చారు మా అమ్మ వాళ్ళు నాకు. అది పెట్టుకోవడము, ఆ శుభ్రంగా ప్రతి ఏరియాలో ఉన్న మొక్క కింద కూర్చోవడం, మాట్లాడుకోవడం, రోజంతా అలా గడిపేదాన్ని. చాలా ఆనందంగా గడిపాను బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో చెప్పాలి అంటే. ఒక పెద్ద మొక్క ఉండేదండి, మధు ఉండేది. మొక్క కింద మధు వేశారనమాట. మధుని చప్టా ఉండేది, దాని కింద పడుకొని ఆ చెట్టు నీడ ఫుల్గా ఉండేది. ఆ మధు మీద పడుకొని అలాగా పాటలన్నీ వింటూ ఒకరోజు, అరే ఇన్ని రోజులు బట్టి చెట్టు కింద ఉంటున్నాను కదా, ఈ చెట్టుతో మాట్లాడితే బాగుంటుంది కదా అని ఇలా చెట్టు కాసి చూస్తూ, నీకు ఏదైనా పేరు పెడితే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నాను. వెంటనే చెట్టు నుంచి నా పేరు మైథిలి అని పెట్టు అని చెప్పి వచ్చింది. అరే ఇదేంటి, మనం ఏదైనా నేను ఆలోచించినా ఏంటి ఇది అనుకున్నాను. మనం ఆలోచిస్తే మైథిలి అని పేరు ఎందుకు పెడతామండి? ఏదో ఏ రాముడో ఏ సీతో మనకు తెలిసిన పేర్లు ఏవో అడుగుతాం కానీ తెలియని పేర్లు అనుకోం కదా. ఇదేంటి మైథిలి అని పేరు వచ్చింది, బాగుంది. మైథిలి ఎవరబ్బా అంటే సీతకి ముందు జన్మ మైరావణుడు అంటారు కదా, మైథిలి రావణుడు, మైరావణుడు అంటారన్నమాట సీతని. మైథిలి నా పేరు, సీతకు ముందు జన్మ నాది అని చెప్పేసాను. ఓహో ఇది బాగుంది అనుకొని అప్పటి నుంచి ఇంకా చాలా పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు ఉండేవి అనమాట. ముందు ఉన్నాయి కదండి, ఇప్పటికీ ఉన్నాయి పిరమిడ్ పెద్ద కొబ్బరి చెట్లు. వాటితో మాట్లాడుతూ అవన్నిటికి అవేమన్నాయి, గంగా, కావేరి, యమున అని పెట్టమని. మన కొబ్బరి బొండలు గంగా బొండం అని అంటూ ఉంటాం కదా, అవే అడిగాయి అనమాట. నా పేరు గంగ పెట్టు, నా పేరు కావేరి పెట్టు, నా పేరు యమున పెట్టు అని చెప్పేసి. అలా పేరు మొక్కలకి అన్నిటికీ పేర్లు పెట్టుకొని మాట్లాడుకోవడం నాకు అప్పటి నుంచి నాకు అలవాటు అయింది. రాత్రులు నిద్ర పట్టలేనప్పుడు, చాలామంది నిద్ర పట్టట్లేదు బలవంతంగా పడుకోవడానికి ట్రై చేస్తారు. నిద్ర ఎందుకు పట్టదు అంటే, రాత్రులు మనం మేల్కొని ఉండి, యోగులకి రాత్రి టైమే యోగ టైం. పగలు జనాలకు ఆపోజిట్ ఏదైతే ఉందో రాత్రి యోగికి అది టైము. జనాలకు ఏదైతే సరికాని టైమో మనకి అది సరి అని టైం. జనాలు రాత్రులు పడుకుంటారు, యోగులు తెలిగేసి ఉంటారు. యోగులు పగలు పడుకుంటారు. చాలామంది యోగులు మీరు చూడండి, పగలు పుల్లు పడుకుంటే మన వాళ్ళు తిడతారు, ఇటు దున్నపోతల మెక్కి పడుకున్నాడు, ధ్యానం అని పేరు చెప్పి పడుకుంటున్నాడు అంటారు. కానీ వాడు రాత్రులు చాలా పనులు చేస్తారు యోగులు. ఏదైతే రాత్రులు, ఎందుకంటే జనాలు అందరూ పడుకుంటారు కదండి, మనము ఏదైతే ఒక ఆలోచన కానివ్వండి, ఒక మంచిది మన మైండ్లో నుంచి ఏదైతే వస్తుందో అవతల వాళ్ళకి బేగా వెళ్ళి తగులుతూ ఉంటాయి. బేగా అవతల వాళ్ళు మారడానికి చాయిస్ ఉంటుంది. మన ఆలోచనలు వాళ్ళు పడుకుండిపోతారు, వాళ్ళల్లో వాళ్ళ చేతనత్వం ఉండదు, ఇంకా వాళ్ళ మైండ్ ఖాళీగా ఉంటుంది. ఆ మైండ్ని మనం చెప్పాలి అంటే వాళ్ళ మైండ్ని మనం ఆక్యుపై చేస్తామన్నమాట. అంటే అది తెలిసి చేయకూడదు, తెలియకుండా తెలిసి చేస్తే దొంగతనం అనబడుతుంది, మా కర్మ అంటబడుతుంది. ఏమీ లేకుండా నువ్వు మామూలుగా నిశ్చింతంగా నువ్వు పుస్తకం చదువుతూనే మంచి విషయాలను ఏమైనా ఆలోచించుకుంటూ నువ్వు కూర్చుంటే నీ మంచి సరి అయిన థాట్స్ ఇతరులకు కూడా వెళ్ళి, ఇతరులు ఆ టైంలో మైండ్ ఫ్రీగా ఉంటుంది కదండి, వాళ్ళకి అవి యాడ్ అయ్యి కొంత మార్పు అనేది జరుగుతుంది. చూడండి 2000 సంవత్సరం నుంచి ఎంతోమందికి ధ్యానం అనేది చెప్తే ఎవరు వినేవారు కాదు, అసలు పట్టించుకునేవారు కాదు. అలాంటిది ఇప్పుడు ఎంతమంది ఎవ్వరు చెప్పండి అలాగేనండి ధ్యానం చెయ్యాలండి వస్తామండి అన్నవాళ్లే తప్ప, అంటే ఇంత ఎలా మారింది అప్పటికి ఇప్పటికి ఇంత మారింది అంటే మన అందరి థాట్స్ సంకల్పాలు కలిపి ప్రపంచం నిండా వెళ్ళి అందరికీ తగులుతుంది. అందుకే ఓషో అంటాడు, నేను విడిచిన గాలి ఎవరి శ్వాసలోకి వెళ్తుందని అడగొద్దు, అది ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి వెళ్తుంది. పాట ఉంది కదా, ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వం అవుతుందంటే, ఏ ముక్కులోకి వెళ్తే గాలి గంధర్వం అంటే పైలోకాలకే శ్వాసను మనం ఎప్పుడైతే గమనిస్తామో అది దైవ సామ్రాజ్యం అనబడుతుంది. ఆ గమనించినప్పుడు ఆ పాట కూడా అలాగే, అదే ఓషో చెప్తారు. మొన్న చంద్రశేఖర్ చెప్పారు, మనం ఇప్పుడు వదిలిన గాలి అంట
ప్రపంచం అంతా తిరుక్కొని 3 రోజులు పోయాక మళ్ళీ మనకే వచ్చి తగులుతుందంట. 3 days పడుతుందంట, ప్రపంచం అంతా వెళ్తుందట. ఇది చంద్రశేఖర్ గారు, బుద్ధ CEO చంద్రశేఖర్ గారు ఏదో బుక్లో చదివి నాకు చెప్పారు. నేను ఆశ్చర్యపోయాను. అంటే మనం వదిలిన గాలి వెళ్తుంది తెలుసు, ప్రపంచం చుట్టూ వస్తుందట 3 daysకి. సో అలాగా మనం ఆ రాత్రులు నిద్ర పట్టలేనప్పుడు చక్కగా విండో దగ్గర కూర్చొని మీరు నిశ్శబ్దంగా ఆ రాత్రిని గమనిస్తూ, లేకపోతే ఒక మంచి సంగీతం వింటూ, ఒక మంచి సినిమా చూస్తూ, మంచి బుక్ చదువుతూ మీరు గడిపితే అద్భుతంగా మనం తయారవుతాం, మాస్టర్స్ అవుతాం, యోగులు అవుతాం మనం. సో అలా కాకుండా నిద్ర పట్టలేదని నిద్రని తిట్టుకొని, జనాలు తిట్టుకొని, ఆ పని వల్ల నాకు నిద్ర పట్టలేదు, వీళ్ళు ఈ ఫుడ్ తిన్నాను నిద్ర పట్టలేదు, ఇలా రకరకాలైన ముసుగులు వేసేసుకుంటుంటారు అనమాట, రకరకాలైన ఫోల్డింగ్లు. సో అలా ఆ నైట్ టైం నేను కూర్చొని మొక్కలతో మాట్లాడడం నాకు చాలా అలవాటు. నిద్ర పట్టలేనప్పుడల్లా బయటికి వెళ్ళి మొక్కల యొక్క ఆరాన్ని చూస్తానండి. ఇలా మొక్కల చుట్టూ మనకి ఎలాగైతే ఈ వేళ చుట్టూ ఆరా ఉంటుంది, ఇలా చిన్నది ఎదిరికి ఉంటుంది కదండి, మనం చూస్తే ఎదిరికి కనిపిస్తుంది. ఇప్పుడు కూడా అప్పుడే నాకు కనబడిపోతుంది, ఎదిరికిగా ఇంత దూరంలో ఉంది. ఈ ఎదిరికని చూడడము, మన యొక్క ఆరాని ఇలా మన ఆరా ఇంత అడుగు వరకు వెళ్తుంటుంది మన ఆరా మన చేతికి. ఆ ఆరాన్ని చూడడము ప్రాక్టీస్ చెయ్యాలి. అదే మరి స్పిరిచువాలిటీ అంటే. అలా చూసేటప్పుడు మొక్కల యొక్క ఆరాని నేను చూడడం జరిగేదనమాట. సో అలా ఒకసారి ఆ మామిడి చెట్లతోటి మనం మాట్లాడవచ్చు. ఎందుకంటే వాటికి 50% జీవశక్తి ఉంది కనుక మనవి అందుకుంటాయి. అవి అందుకొని మనకు ఆన్సర్లు ఇస్తాయి. మా మామిడి చెట్టు కింద ఒక రోజు ఉండి, అమ్మ మేము ధ్యానులం కదా, మేము శాకాహారం కదా, మాకు రెండోసారి నువ్వు కాయలు ఇవ్వచ్చు కదా అని నేను మామిడి చెట్టుని 7వ నెలలో ఎప్పుడో అడిగేసి నేను బెంగళూరు వెళ్ళిపోయాను, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వైజాగ్లో ఉండి. డిసెంబర్ నెలకు వచ్చేటప్పటికి చెట్టు నిండా కాయలు ఉన్నాయి. అదేంటి నాన్న ఇప్పుడు కాయలు ఉన్నాయి ఏంటి, డిసెంబర్ నెలలో మామిడికాయలు రావు కదంటే, ఏమోనమ్మా తెలియదమ్మా, ఇప్పుడే కొత్తగా ఉన్నాయి, ఏ సంవత్సరం లేదు, ఈ సంవత్సరమే కాయలు వచ్చాయని మా నాన్న అన్నారు. ఓహో, అయితే కొన్ని మనకి డిసెంబర్లో కూడా వస్తాయి కదా కాయలు, 3 కాపులు ఏవో ఉంటాయి, కొన్ని చెట్లు లైన్ బై లైన్ కాస్తాయి. అయితే అలా వచ్చిందేమో అని అనుకుని ఊరుకుంటే మళ్ళీ ఏప్రిల్లో కాయలు వచ్చాయి. అప్పుడు నాకు గుర్తొచ్చింది, నువ్వు ఆ రోజు అడిగేవి కదా, మేము మెడిటేషన్ చేస్తాం, మేము శాకాహారం, పప్పులోకి మాకు మామిడికాయలు ఇవ్వచ్చు అని అడిగేవి కదా, అందుకే ఇచ్చామని 2 సార్లు మాకు 2 సంవత్సరాలు కాపు 2 సార్లు వచ్చిందని ఒకే చెట్టు. ఇంకా నాకు చెట్లతో చెప్తే బోల్డ్ చెట్లతో మాట్లాడుకుని, మొన్న ఈ బ్రహ్మర్షి పిరమిడ్ దగ్గర 4 చెట్లు వేసాము. ఒకే హైట్లో చెట్లు పెరిగితే నీడ వస్తుంది బాగానే, ఒకే లైన్ పెరగాలి, పందిర్లు కాదు, చెట్ల నీడ మనకు కావాలని చెప్పేసి బ్రహ్మర్షి 4 చెట్లు వేసాము. అవి బంతుల్లా వస్తాయి కదండి, దాన్ని ఏదో అంటారు మంచిగా, అవి చాలా హైట్ పెరుగుతాయి, నీడ ఫుల్ ఆకులు, పెద్ద పెద్ద ఆకులు అనమాట, ఆకులు సంతరించుకుని నీడ వస్తుంది బాగా. కదంబం వేస్తే ఒకటి ఫస్ట్ వేసాము, 3 నెలలు అయిపోయింది, మిగతా 4 చనిపోయాయి, ఒకటైతే 3 నెలలు బతికింది, ఉంది, బాగుంది. మళ్ళీ 3 తెచ్చేసామన్నమాట. ఈ 3టిల్లోకి మళ్ళీ రెండో మొక్క ఒకటి 3 రోజులు పోయాక వాడిపోవడం మొదలుపెట్టింది, వాడిపోయింది పూర్తిగా. అయ్యో అంతకుముందు పోయింది, ఇప్పుడు ఇది వాడిపోతుంది, ఈ 4 మనం లైన్గా పెంచాలనుకున్నాం కదా అని ఆ చెట్టుని ఇలా పట్టుకొని కళ్ళు మూసుకొని నిలబడే, అమ్మ నువ్వు ఉండాలి, మీ 4 కలిపి ఇక్కడ లైన్గా దీన్ని వచ్చే ధ్యానులకి మంచి పందిరి కోసం వేసాము, నువ్వు వెళ్ళిపోవడానికి వీలు లేదని చెప్పేసి ఇలా పట్టుకొని ఇలాగా ధ్యానం చేస్తే ఈ బటన్ వేల్లో నుంచి చెట్టులోకి ఎనర్జీ, ఒక తల్లి పిల్ల నుంచి ఎలాగైతే పాలు తాగుతుందో అలా సక్ సక్ సక్కమని చెట్లో నుంచి నా చేతిలోకి ఎనర్జీ వెళ్ళిపోతుంది. ఓహో, చెట్టు ఎనర్జీ తీసుకుంటుంది అనుకున్నానండి. ఒక 5 నిమిషాలు అలా ఉన్నాను, తర్వాత అయిపోయింది. ఇంకేంటి 3వ రోజుకి వంగిపోయిన చెట్టు మళ్ళీ లెగిసిపోయి ఇప్పుడు ఆ ఫస్ట్ 3 నెలల చెట్టుని కూడా మించిపోయింది ఇది. ఆ 3 నెలల కిందట వేసిన చెట్టు ఇంత లావైంది, ఇది కూడా ఇంతలా, దీంతో మిగిలిన 2 చెట్లు ఇలాగే ఉన్నాయి ఇంతే, ఇది మాత్రం ఇంత లావైపోయి 3వ చెట్టు 4 చెట్లు 3 చెట్లు అధిగమించి పెద్ద చెట్టు అయిపోయింది. అంటే ఎనర్జీ తీసుకొని అలాగ అది నిలబడి, చెట్లు వాటి నుంచి మనము తీసుకుంటాము, మన నుంచి అవి తీసుకుంటాయి, వాటితో మనం మమేకత్వం జరగాలి. ధ్యానం అంటే ఏంటి, కళ్ళు మూసుకొని ధ్యానం చేసి మనతో మనం లైవ్ అవుతాము. మరి సర్వం కల్లిదం బ్రహ్మ కదా, అన్నిటితోటి లయం అవ్వాలి కదా. ఇంకా ఇలాగా ఆ మొక్కల పేర్లు పెట్టమన్నాయి. అవే రాత్రి 3 అయింది, నిద్ర పట్టలేదు, అమ్మ పడుకుంది, రూమ్లోంచి బయటకు వచ్చి వాటి దగ్గర కూర్చొని అలా చూస్తున్నాను, గమనిస్తున్నాను. ఇంతలో అడిగా, మాకు పేర్లు పెట్టవచ్చు కదా అన్నాయి అవి. అంటే ఇప్పుడు కావున పేర్లు పెట్టాలి, అయితే ఏం పేర్లు పెట్టమంటారు నేనే అడిగితే, ఒకటి అనేది నా పేరు భార్గవి అని పెట్టమన్నది.
ఒకటి ఆనంది అని పెట్టమన్నది, ఒకటి భాద్రపది అని పెట్టమంది, ఒకటి చతుర్థి అని పెట్టమంది. నాలుగు పేర్లు అవే సజెషన్ చేశాయి. ఈ రోజుకి నేను వాటి దగ్గరికి వెళ్ళి ఆ పేర్లతోటే పిలుచుకుంటాను. అంటే ఇది ఎంత అద్భుతం అంటే నిజంగా. సో మనం చెట్ల నుంచి అలా మాట్లాడుతూ వెళ్ళినప్పుడు ఈరోజు నేను చెట్ల దగ్గరికి వెళ్ళి ఏమైనా అలాగ ఆజ్ఞాపించాను కదా, అడిగితే వెంటనే ఆ కాయలు రావడం కానీ, ఆ చెట్లు పుచ్చిపోయిన కాయలు మంచిగా తయారైపోతుంది. కొన్ని కాయలు పుప్పులు వస్తూ ఉంటాయి. ఏమమ్మా ఇలాగ వస్తున్నారు మీరు అని అడగతే మళ్ళీ అవి చక్కగా సెట్ అయిపోతుంది అంతే. ఆ కింద కొంచెంసేపు ధ్యానం చేస్తాను, అయిపోద్ది అనమాట. పత్రిసారి 1 year మొక్కలు నన్ను కాయగూరలు పండించమన్నారు పిరమిడ్ వ్యాలీలో. మీకు ఎప్పుడు చెప్పానో లేదో ఇది. ఒకసారి నేను ఎప్పుడైనా మీరు సమయం ఇస్తే 1 hour పడుతుందండి. అది 1 year పండించాను వెజిటేబుల్స్. విలేజ్లకు వెళ్తే మొక్కలు చెప్తాను దాని గురించి అనమాట, విలేజ్ రైతులకి, మాస్టర్స్కి. సో అలా 1 year పండించినప్పుడు ఈ మొక్కలతో నాకు అయ్యి మొక్కల్లోని 50% ఎనర్జీస్ శక్తి ఉంటుంది. సో మనము మొక్కలతో, అలాగే మొక్కల్ని నెహ్రూ గారు చెప్తారు. ఇతను మాట్లాడేవారు, ఎవరు అతను, రాజకీయ నాయకుడు అండి. కత్తిరి పట్టుకొని వెళ్తే మొక్కలు ఇలా గడగడగడ ఉడికిపోయేవంట. ఎందుకంటే వాటికి చాలా ప్రాణశక్తి ఉంది. మనం ఏం చేస్తామో అవి గ్రహిస్తాయి. కత్తిరితో కట్ చేసేస్తారంటే మొక్కలు ఉడికిపోయేవంట. అది వాటికి చెప్పి మనం వాటిని సరిచేయాలి అవసరమైనప్పుడు. కొమ్మలయ్యి మనం అందం కోసము మరి కొన్ని తెంపుతాము, కొన్ని వాడతాము, ఇవన్నీ వాటికి చెప్పి చేయమంటారు. అందుకే యోగులు ఆ కర్మ అంటకుండా రాలిన పళ్ళుని కోసుకొని తింటారు అంతే తప్ప ఆకులు కోయడం కానీ, కాయగూరలు కోయడం, మొక్కలు కోయడం, అది ఇంకా హయ్యర్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఓన్లీ రాలిన పళ్ళు అయితే ఇంకా అక్కడ కర్మ అంటది మనకి. అంటకుండా రాలిన పళ్ళు తీసుకొని తింటారు అన్నమాట. పళ్ళు కట్ చేసినప్పుడు కొంత కర్మ అంటుతుందని మనకు మాస్టర్లు చాలామంది చెప్తారు. కానీ దేహాన్ని నడిపించడం కోసము అది కోసుకొని తిన్నా అది కర్మ మనకు అంటది. ఈవెన్ దేహంతో ఎన్నో మంచి పనులు కూడా మనం చేస్తాం కదా, తెల్లవారు లేసిన కంటే బోల్డ్ చేస్తాం పుణ్యకార్యాలు. కాబట్టి ఆ పుణ్యానికి ఈ కర్మ మనకి సరిపోతుంది, క్లియర్ అయిపోతుందని మనకు చెప్పడం జరుగుతుంది. యానిమల్స్ ప్రాణం ఉన్న వాటిని కోస్తేనే మరి కొంచెం ఎక్కువగా, ఎందుకంటే వాటిలో ప్రాణశక్తి ఎక్కువ కదా అని. సో అలా మనకి 2వ జన్మ వృక్ష జన్మ నుంచి మనం ఇన్ని నేర్చుకుంటూ అలాగే నేను కాలిఫోర్నియా వెళ్ళేటప్పుడు అక్కడ 2500 సంవత్సరాల కిందటి మొక్కలు ఉన్నాయి ఇప్పటికి. వాటి కిందకి వెళ్ళి ధ్యానం చేస్తే మేడం నిజంగా ఎన్ని విషయాలు చెప్పడం మొదలుపెట్టాయో ఆ మొక్కలు. ఎవరెవరు వచ్చారు, ఏ శతాబ్దంలో, అక్కడ ఏం గడిచాయని మొక్కలు వరుసపెట్టి కంటిన్యూ టాకింగ్. ఇంకా మాట్లాడలేక నేను మైండ్ని ఇంకొక క్షణంలో ఆఫ్ చేస్తాను. అమ్మో ఇంకా నేను వినలా, ఎంతకని వినేస్తాను. ఎవరు వాళ్ళు చెట్ల కింద వచ్చి ఎవరు ఎలా పిక్నిక్లు చేసుకున్నారు, ఏమేమి మాటలు అన్నారు, ఇలాగ మొత్తం అన్నీ చెప్పేసామన్నమాట. 2500 సంవత్సరాల కింద చెట్లు ఇప్పటికి అక్కడ గవర్నమెంట్ జాగ్రత్త చేసి రక్షించి ఉంచారనమాట వాటిని. సో అలా మొక్కలతోటి మనం చక్కగా మాట్లాడినప్పుడు మనకి బట్టి విక్రమార్క స్టోరీలో కూడా ఉంటాయి కదండి చాలా మటుకు. మొక్కలతో మాట్లాడుతూ ఎన్నో విషయాలు విక్రమార్కుడు తెలుసుకుంటాడు. సో అలా కూడా మన స్థాయిని పెంచుకోవాలంటే ఖచ్చితంగా మొక్కలతో మమేకత్వం చెందాలి. మొక్కలు దేవుడని మనం పూజ చేయడం కూడా జరుగుతుంటుంది. తెలుసు, మనందరికీ తెలుసు. ఉసిరి మొక్కని, రావి మొక్కని చాలా చెట్లు ఉన్నాయి. ఎందుకంటే వాటిలో ఉన్న ప్రాణశక్తి మనం వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు వాటిలో ఎన్నో మూలికలు, ఔషధాలు ఉన్నాయి. దానికి ఇచ్చే తత్వమే కదా. ఈ మొక్కల గురించి చెప్తే మీకు ఇంకా 3-4 గంటలు క్లాస్ అయిపోతుందండి. సో అలా మొక్కలతో మనం మొక్కలుగానే పుట్టి అక్కడ నుంచి మనము ఎంతో నేర్చుకొని ఎన్నో ఎనర్జీలు సేకరించుకుంటూ 50% మొక్కల్లో ఎనర్జీ ఉంటుందండి. అక్కడ నుంచి 3వ దానికి వచ్చేటప్పటికి జంతు సామ్రాజ్యంలోకి మనం సామ్రాజ్యం అనే అంటారు వాటికి, చూడండి. జంతు సామ్రాజ్యంలోకి వస్తాము. అక్కడ ముందు చిన్న పురుగులుగా, చిన్న చీమలుగా, అంతకన్నా చిన్న పురుగులు ఏవైతే ఉన్నాయో ఆ పురుగులుగా మనం జన్మ తీసుకోవడం మొదలుపెట్టి ఆ పురుగులు చచ్చిపోయిన తర్వాత ఇంకొంచెం పెద్ద పురుగు, ఇంకొంచెం బొద్దింకలు, ఇంకా అలాగే రకరకాల అన్ని పురుగులు A to Z, మన బియ్యంలో వచ్చే పురుగులు, పిండిలో వచ్చే పురుగులు, ఇలాగా ఇక్కడి నుంచి చిన్న కీటకం నుంచి పెద్ద కీటకం నుంచి ఎలకలుగా జన్మ తీసుకుంటాం. బొద్దింకలు, బల్లులు, ఇవన్నీ మనం పుట్టాము. అందుకే భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో మనకు చెప్తాడు, నేను అన్నింటా ఉన్నాను, అంతా నేనే ఉన్నాను,
అన్ని ప్రాణుల యందు నేను ఉన్నాను, జంతుజాలంలో నేను ఉన్నాను, చెట్ల యందు నేను ఉన్నాను. భగవద్గీతలో మనకి ఆ, ఎక్కడ చెప్తాడంటే అది విశ్వరూప సందర్శనలో చెప్తాడు శ్రీకృష్ణుడు. అన్నింటా నేనే ఉన్నాను, మనమే ఉన్నాం అన్నింటా అన్న అనుభవం చాలామంది మాస్టర్స్ మనకు తెలుసండి. ధ్యానం చేసేదాడు ఒకసారి నేనైతే నా హెడ్ వెళ్ళి ఆకాశాన్ని తాకుతుంది, ఈ భుజాలు అయితే కొండలు పక్కన కొండలు ఉంటాయి మా వైజాగ్ అంతా, కొండలు తాకుతున్నాయి. నేను ఇంత అయిపోయాను, అమ్మో నేనేంటి ఇంత అయిపోయాను, ఏంటి ఏదో అయిపోతుంది నాకు అనుకుంటే అప్పుడు ఆన్సర్ ఇదే కృష్ణుడు విశ్వరూప సందర్శనము. ప్రతి ఒక్కరిలోని కూడా ఇది ఉంది, ప్రతి ఒక్కరి ఆత్మ పదార్థం కూడా ఇంత అవుతుంది, ఇలాగే ఉంటారు, విశ్వరూప సందర్శనం ఆత్మకి ఉంది అని నాకు తెలిసిందనమాట. సో అలా ఆ మూడవది అందులో చెప్తాడు కృష్ణుడు, నేను అన్నింటా ఉన్నాను, అంతా నేనై ఉన్నాను అని చెప్తాడు. అలాగా ప్రతి జంతువులోని మనం ఉన్నామండి. మనము తిట్టేస్తాము, మనకు కోపం వచ్చేస్తుంది సడన్గా, అంటే అవి మన దగ్గర నేర్చుకోవడానికి వస్తాయి. ఆ సంగతి మనకు తెలియదు కదా, తెలియపోయి ఎన్నోట్లకు అసహ్యం పడతాము. ఇలాగే నేను ఒకసారి నాకు చాలా అసహ్యం, శుభ్రం ఎక్కువ అండి, బాగా చాలా శుభ్రంగా చేసుకునేదాన్ని అన్నీ. ఒకరోజు టైం సరిపోద్దండి, నేను ఆ టైంలో సరిపెడతాను. ఆ, బియ్యం బియ్యంలోని ఆ మనకి పురుగులు పడతాయి కదా, చిన్న చిన్న వైట్ పురుగులు పడతాయి కదా, అలా బియ్యంలో వైట్ పురుగులు పట్టాయి. ఇదేంటి ఇన్నోటి పురుగులు వచ్చాయని చెప్పి తొలి రోజు ఏరాను, 3 4 వచ్చాయి. ఎంత అంటే గ్లాసు బియ్యం పళ్ళెంలో పోసి ఏరితే 4 5 పురుగులు వచ్చాయి, ఏది తీసాను. మళ్ళీ మర్నాడు చూస్తాడికి వచ్చేస్తూనే ఉన్నాయి పురుగులు, 8 10 20 25 పురుగులు తీశాను 2 గ్లాసుల బియ్యంకి. అప్పుడు నా మైండ్ లైట్ వెలిగింది, ఏంటి 2 గ్లాసుల బియ్యంలో 25 పురుగులు అయితే ఇంపాసిబుల్ ఉండదు, ఇక్కడ ఏదో జరుగుతుంది సంథింగ్, ఇది ఏదో ఉంది. మాయని మనం ఛేదించలేము, మాయ గెలిచేవాడు మర్మజ్ఞుడు యోగి అన్నారు. మాయ అనేక సూక్ష్మ రూపాల్లో ఉంటుందండి. అది గ్రహిస్తే అనారోగ్యం వచ్చింది అనుకుంటాం, మనం రొంప చేసింది అనుకుంటాం, లేకపోతే ఒక భుజం నొప్పి పడుతుంది అనుకుంటాం. మాయే మనకి ఆ భుజం నొప్పి రూపంలో ఉంటుంది. అమ్మ భుజం నొప్పి వచ్చింది, అమ్మ కాళ్ళు నొప్పి పెడుతుంది అనుకొని మనం కూర్చుంటే మాయ విజృంభించేస్తుంది. మాయే మనకి ఇగో నీకు భుజం నొప్పి వచ్చింది కదా, నువ్వు పని చేయలేవు కదా, నువ్వు ఎలాగుంటావు, నువ్వు మందులు మింగు, నువ్వు డాక్టర్ దగ్గర తిరుగు అని మనల్ని మాయ పోటీ చేస్తుంటుంది, తెలుసుకునేటట్లు చేస్తుంటుంది. మనం గమనించుకొని మాయ ఆ రూపంలో మనకి మన బాడీ మీద అటాక్ అవుతుంది. ఇది మాయ సుమ, ఇది ఏమీ చెయ్యదు, నన్ను మాయను గెలిచమన్నాడు కదా, మాయ గెలిచువాడే మర్మజ్ఞుడు. మర్మంలో విజ్ఞత అంటే సీక్రెట్ని తెలుసుకున్నవాడే అజ్ఞుడు అని చెప్తారు మనకి. ఇది మనం గుర్తుపెట్టుకొని ఇది మాయ ఎందుకు వచ్చింది, ఇది నేను తీసుకోగలను అని మనం ఎప్పుడైతే ఆలోచించుకుంటామో అది మనకి ప్రాబ్లం పెద్దదవదు, క్రమేపీ తగ్గిపోతుంది. అమ్మో ఇది మనకు వచ్చింది అనుకొని మనం మొదలు పెడితే దాని మందులు ఇంజక్షన్లు జోలికి వెళ్తాం. మాయ ఆ రూపంలో కూడా మనకి అలా ఉంటుందండి. సో ఇలా ఈ జంతు రూపంలోకి వచ్చినప్పటికీ ఆ పురుగులు నాకు చూసినప్పటికి నాకు అర్థమైంది, ఇదేదో సంథింగ్ జరుగుతుంది, ఇన్ని పురుగులు అయితే 2 గ్లాసుల బియ్యంకి రావు అనుకొని నేనేమొచ్చి చూస్తూ 1 నిమిషం అలా కళ్ళు మూసుకొని ఎందుకు ఇన్ని పురుగులు వచ్చాయని ఆలోచిస్తే నాకు ఆన్సర్ దొరికింది. మా ఇంట్లో మా కుక్క పిల్ల, పని అమ్మాయి, నేను ముగ్గురిమి, మా హస్బెండ్ 2 పిల్లలు, ముగ్గురు. వీళ్ళు ముగ్గురికి మంచి బియ్యం పెట్టేదాన్ని. కేజీ అప్పుడు 5 రూపాయలు 10 రూపాయలు ఉండేవి కేజీ బియ్యం. మాకేమొచ్చి కోటా బియ్యం పెట్టుకునే వాళ్ళం, నాకు కుక్క పిల్లకి ఆ పని పాపకి. రియల్గా చెప్పాలి అంటే మేము ముగ్గురమే ఇంటిని బాగా రక్షించే వాళ్ళం, పిల్లలిద్దరూ చదువుకునేవాళ్ళు. మా హస్బెండు చాలా తక్కువ ఇంటి విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వడము, చాలా 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 తక్కువ. నేను చాలా కష్టాలు పడే నేను బ్రతికానని చెప్తాను ఈ రోజుకి. సో అప్పుడు ఆన్సర్ వచ్చింది, మీ ముగ్గురికి నువ్వు ఒకలా చూసుకుంటున్నావు, వాళ్ళ ముగ్గురికి ఒకలా చూస్తున్నావు, సర్వం కలిదం బ్రహ్మ అనేది నువ్వు ఎక్కడ చూపెడుతున్నావు, నువ్వు తెల్లవారు లేచిన కంచి నీ మీద మీ పని అమ్మాయి మీద ఎంతో ఆధారపడి ఎన్నో పనులు జరుగుతున్నాయి, నువ్వు అవన్నీ మిమ్మల్ని విస్మరించుకొని వాళ్ళకేమో వచ్చి ఈ బియ్యం పెట్టడం అనేసి నాకు వచ్చింది ఆన్సర్. వాళ్ళకి వేరుగా నాకు వేరుగా మేము కోటా బియ్యం పెట్టుకొని వాళ్ళకి ఈ బియ్యం పెడుతున్నాం. అప్పుడు ఆహో ఇలా చేయకూడదు, ఇంకా నేను సమానంగా నేను నా మీద నేను శ్రద్ధ పెట్టుకోను, పని అమ్మాయి మీద మనం శ్రద్ధ పెట్టుకోమని చెప్పేసి నేను అర్థం చేసుకొని ఎప్పుడైతే డిసైడ్ అయ్యానండి, మర్నాడు ఆశ్చర్యంగా అదే బియ్యం 2 3 పురుగులు వచ్చాయి, 3వ రోజుకి పురుగులే లేవు.
నా చేతిని అసలు పురుగులు పట్టవు, ఎప్పుడు కూడా ఏ వస్తువు కూడా పాడవదు బేగా. అంటే ఏది మనం ఆ పురుగులు నేను అసహ్యం పడిపోయాను, ఏరుతూ 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 ఉంటూ ఉంటే. అసహ్యం పడ్డము అనేది అసహ్య పడకూడదు, అన్నింట మనమే ఉన్నాము అనేది తెలియడము, ఈక్వాలిటీని సమానత్వాన్ని నువ్వు ఎక్కడ చూపిస్తున్నావు అన్న విషయం తెలియడం కూడా నేను ఆ రోజు నేర్చుకున్నానండి. సో అందుకని ప్రతి జంతువులోని మనమే ఉన్నాము, ప్రతి యానిమల్లోని మనమే ఉన్నాము అనేది అర్థం చేసుకుంటే ముందు మనకి అసహ్యము అనేది తగ్గి ఆదరణ అనేది పెడతాం దానిపైన అనేది మనం చేస్తామండి. సో అలాగా ఆ ఎలకల్లోని 100 ఎలకల్లో ఒకే ప్రాణం ఉంటుంది. ఉండి 100 ఎలకలు ఎలకెలా బయటకు వస్తుంది, మనల్ని చూసి ఇలా గబుక్ మన కలుగులోకి పారిపోతుంది, పిల్లలు పెట్టుకుంటుంది, దాని పిల్లల్ని మళ్ళీ మనం తీసి పాడేస్తాము, మళ్ళీ ఇంకో ప్లేస్ ఎదుక్కొని పెట్టుకుంటే ఇలాగే దాని లెర్నింగ్ ఎంత ఉంటుంది చూడండి. ఒక ఎలక అది చనిపోయే వరకు మనతో కలిపి జీవించాలి అంటే దాని లెసన్ ఎంత అండి. మనం లేపోగానే గబగబ బయటకు వచ్చి ఏదో ఇంత ఫుడ్ ఏరుకొని తీసుకొని గబగబ పట్టుకొని వెళ్ళిపోయి దాని రూమ్లోకి వెళ్ళిపోయి మళ్ళీ దాన్ని పెట్టుకొని ఇల్లులు మార్చుకుంటూ ఇల్లు ఉంచము, మూసేస్తాము మనము. ఇలాగ అది ఎంతో లెర్నింగ్ ఉంటుంది ఎలక్క మనతోటి నేర్చుకోవడం. ఈ చిన్న కీటకంగా ఉంటూ కీటకం పెద్ద కీటకం బల్లులుగా ఇవన్నిట్లుగా ఉంటూ ఉంటూ మనతో అవి నేర్చుకుంటాయి. మనతో మన ప్రేమ తత్వాన్ని, పెట్టే తత్వాన్ని, కోపాన్ని, అసహ్యాన్ని అన్నీ కూడా అవి మనతో నేర్చుకుంటూ అవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట మన దగ్గర ఉండి. అందుకే జంతువులుగా మన దగ్గరకు వచ్చి 100 ఎలకల్లో ఒకే ప్రాణం ఉంటుంది. ఒక 50 ఎలకలు ఫస్టే చనిపోతే ఒక 50 ఎలకలు లాస్ట్ వరకు జీవిస్తాయి, వాటి ఆయుష్ ఉన్నంత వరకు జీవించినప్పుడు వీటి లెర్నింగ్ కలుపుకొని యాడ్ చేసి అప్పుడు దానికి నెక్స్ట్ జన్మకి వెళ్తుంది. అది వెళ్ళి అలా నెక్స్ట్ 2 కుక్కల్లో కానీ 2 గుర్రాల్లో కానీ 2 ఆవుల్లో కానీ మనిషికి దగ్గరగా ఇంట్లో మనతో పాటుగా మెసులుతూ ఉండే జంతువుల్లో లాస్ట్ జన్మ వస్తాయి. ఈ చిన్న జన్మ నుంచి ఎన్ని పడుతుంది చూడండి, ఎన్ని సంవత్సరాలు పడుతుందో, దానికి ఎన్ని వందల జన్మలు పడుతుందో. ఈ ఒక జన్మ మొత్తం టోటల్ అడవి మృగాలు, ఇంటిలో మృగాలు, ఊరిలో మృగాలు అన్నీ వెళ్తూ మొత్తము అన్ని జన్మలు నేర్చుకునేక ఒక పులిగా, ఒక సింహంగా, ఏనుగా అన్నీ అయిన తర్వాత లాస్ట్కి 2 కుక్కల్లోని కానీ 2 పిల్లుల్లో కానీ 2 ఆవుల్లో కానీ మన దగ్గర మన పెట్ యానిమల్స్గా వస్తాయి. మన దగ్గరికి వచ్చి పెట్ యానిమల్స్ కింద 2 కుక్కలుగా మన దగ్గర జీవిస్తాయండి. జీవించినప్పుడు ఒక కుక్క మన దగ్గర ఉండొచ్చు, ఇంకొక కుక్క ఒక ఆర్మీ అతని దగ్గర ఉండొచ్చు, లేదా ఒక కుక్క వీధి కుక్కగా ఉండొచ్చు. వీధి కుక్కగా ఉన్నప్పుడు దానికి అనేకమైన రాళ్ళ దెబ్బలు, ఉపవాసము, అందరూ తిట్టుకోవడము, దానితో అన్నడము, దానికి చాలా లెర్నింగ్ ఉంటుంది. ఇంటిలో ఉన్న కుక్కకి చక్కగా అన్నీ హాయిగా మంచిగా మనం మనతో పాటుగా జరిపించినప్పుడు ఇంకా దానికి మనలాగే ఆశ ఉంటుందంట, మనలాగే బెడ్ మీదకి వచ్చి పడుకోవాలని, మనలాగే మంచిగా ఫుడ్ మంచిగా చెయ్యాలని ఇంకా దానికి ఇంకా ఆశ ఉంటుంది. అందుకని అది ఇంకా మన దగ్గరే కూడా ఎన్నో జన్మల్లో ఉంటూ మన దగ్గరే నేర్చుకుంటూ లాస్ట్కి మన ఇంట్లో మన దగ్గరలో 2 కుక్కలుగా లెర్నింగ్ నేర్చుకుంటూ, అంటే బేగ లెర్నింగ్ అవుతుంది అనమాట వాటికి. ఆ వీధి కుక్క దగ్గర లెర్నింగ్ ఒకటి, ఈ ఇంట్లో పెరిగిన కుక్క దగ్గర ఒక లెర్నింగ్, ఈ 2 కలిపి కంప్లీట్ అయితే బేగా అవుతుంది. అవి అప్పుడు మనిషి జన్మలోకి ఎంట్రీ అవుతాయి. ఖనిజ సామ్రాజ్యము, వృక్ష సామ్రాజ్యము, జంతు సామ్రాజ్యము, మానవ సామ్రాజ్యంలోకి. ఇక్కడ మేము ఇంట్లో కుక్కని పెంచేవాళ్ళమండి. కుక్కలతో చాలా మనకు అందరికీ అనుబంధాలు ఉంటాయి. కుక్కలు చూడండి, మా బన్నీ చాలా మంచిదండి అని చెప్పగానే, బన్నీ అని మాట చాలా మంచిదండి అని చెప్పగానే అది వెంటనే నా ఒళ్ళోకి వచ్చి కూర్చొని ఇలాగా దాని మూతంతా రాసింది. అంటే నా గురించి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు అన్నది దానికి అర్థమైపోయేది. అర్థమైపోగానే చిన్నపిల్లల మన ఒళ్ళోకి ఎక్కేస్తుంది. ఇప్పుడని చూడండి ఎవరైనా సరే. అలాగే ఒకసారి మా బాబు అరకు వెళ్ళాడు. ఇక్కడ మాకు అరకు 3 గంటల దూరం. మా ఇంట్లో కుక్కను పెంచుతున్నాము, ఒకటి మంచిగా బన్నీ అనే కుక్క. చాలా మాకు అది ఫ్రెండ్లీ కుక్క పిల్ల అన్నమాట. అది బాగా బాబు వెళ్తుంటే అరకు నుంచి బొర్రా కేవ్స్ నడిచే, అక్కడ వెహికల్స్ ఏమీ దొరకలేదు, ముందు కొంచెం దూరం నడిచి వెళ్తున్నాడు చూసి. అక్కడ నిలబడినప్పుడు ఆడి దగ్గర ఒక కుక్క నిలబడింది వచ్చి. ఆడ బొర్రా కేవ్స్కి నడిచి వెళ్తుంటే వాడి వెనకాతలే కుక్క రావడం మొదలుపెట్టింది. కిలోమీటర్ దూరం నడిచాడు. బొర్రా కేవ్స్కి ఇంచుమించు 5-6 కిలోమీటర్లు ఉంటుంది. వెహికల్స్ ఏమీ రాలేదని నడిచి వెళ్దామని ఒకడు నడిచి వెళ్తుంటే
అలా వాడు వెనకాతల కిలోమీటర్ దూరం వరకు నడిచింది. తర్వాత అక్కడ ఆటో వస్తే ఈడు ఆటో ఎక్కిపోయాడు. ఆటో ఎక్కిపోతే ఆటోని వెంటబడి పరిగెట్టి ఇంకో కిలోమీటర్ దూరం వరకు ఆటో వెంట పరిగెత్తుతూనే వెళ్ళిందంట కుక్క. ఇంటికి వచ్చి చెప్తున్నాడు, అమ్మ అమ్మ ఆ కుక్క ఏంటో ఏముందో తెలియదమ్మా, ఈరోజు ఎంత నా వెనకాతలు 2 కిలోమీటర్ల వరకు అది నన్ను వదలలేదు అని చెప్పేసి వాడు అన్నాడు. అంటే ఇక్కడ ఈ కుక్క పెరుగుతుంది కదా మా దగ్గర, దీనికి రిలేటెడ్ ఆ కుక్కని మాత్రం మేము అనుకున్నామండి. చాలామంది ఇవి చాలామందికి అనుభవాలే. కొత్త కుక్కలైనా సరే వాళ్ళని రాణిస్తాయి, వాళ్ళతో ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది. సో అలాగా లాస్ట్కి 2 కుక్కలుగా జన్మ తీసుకొని మన దగ్గర నేర్చుకున్న తర్వాత అప్పుడు మనుష్య జన్మలోకి వెళ్తాయండి. ఇక్కడ యానిమల్స్గా ఉండేటప్పుడు 75% ప్రాణశక్తి ఉంటుంది, వాటికి 75 ఉంటుంది మనతో. అవి వాటి ఆనందాన్ని తెలపగలవు, వాటి బాధని తెలుపుతాయి, ఏడుస్తాయి. ఈవెన్ వాటి నవ్వును మనకు తెలపలేవు. కాకపోతే మనతో వచ్చి తోక ఊపుకొని చాలా ఆనందంగా మనల్ని రాసుకొని మనల్ని గెంతుకొని తిరిగేస్తూ ఉంటుంటాయి అన్నమాట. వాటి ఆనందాన్ని తెలుపుతుంటాయి. ఇక్కడ ఆ జంతు వృక్షం దగ్గరికి వస్తే బండరాయిలాగా ఉంటాయి, మొక్కల దగ్గరికి వస్తే అప్పటికి కొంత సెన్సేషను, మనతో మాట్లాడడం ఇవన్నీ ఉంటుంది. 3వ దగ్గరికి వెళ్ళేటప్పటికి వాటి యొక్క ఆనందాన్ని విచారాన్ని వ్యక్తం చేయడం కూడా మనం గ్రహించగలుగుతాము. 4వ స్టెప్ మనుషుల దగ్గరికి వెళ్ళేసరికి ఇక్కడ ఎలా ఉంటుందంటే బుద్ధి లేని పిల్లలుగా ముందు శరీరం అయితే పెరుగుతుంది. చాలామంది ఆటిజం పిల్లలు వస్తున్నారు కదండి, వాళ్ళని ఫస్ట్ జన్మలో ఉన్న పిల్లలనే చెప్తారు కొంత వాళ్ళు కూడా. ఎందుకంటే ముందు ఈ బుద్ధి అనేది ఉండదు, శరీరపరంగా పెరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఏం చేస్తే అది చేసేస్తారో తప్ప మనస్సు ఉంటుందే కానీ కంట్రోల్ ఉండదు. బుద్ధి లేకపోతే కంట్రోల్లో పెట్టలేరు మనస్సుని. వాళ్ళు ఇంకా చూస్తే చూసుకొని వెళ్ళిపోతారు, తింటే తినుకొని వెళ్ళిపోతారు, ఇంకేదో మాట్లాడుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అలా మనస్సు ఆ పంచేంద్రియాల్లో ఎలా వర్కౌట్ అయితే అలాగే వెళ్ళిపోతారు తప్ప బుద్ధితో కంట్రోల్ చేసే కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. ఈ విధంగానే ఎంతోమంది పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు కనేసిన వాళ్ళు కూడా మనం చూస్తాం. తక్కువ బుద్ధి ఉంటుంది అనమాట, ఎక్కువ ఉండదు. ఈ 50 జన్మలు 50-60 జన్మలు ఈ శరీర స్థితిలోనే వాళ్ళు పెరుగుతూ ఉంటారు. దీనికే కుంభకర్ణుడిని మనం ఉదాహరణగా చెప్తాం. కుంభకర్ణుడు తినడము పడుకోవడం, లేపితే ఒరే ఈ పని చేయరా అంటే అక్కడికి వెళ్ళడము, యుద్ధం చేసి రా అంటే యుద్ధం చేసి రావడము, అంతే తప్ప ఈ యుద్ధం నేను చెయ్యాలా, ఎందుకు చెయ్యాలి అని ఆలోచన చెయ్యడు. రావణాసురుడు ఏం చెప్తే ఇలా యుద్ధం చేసి వచ్చేయడం, మళ్ళీ వచ్చి పడుకోవడం, తినడం. ఇలాగా మానవ జన్మలో ఫస్ట్ 50-60 జన్మల వరకు ఇలాగా తినడం పడుకోవడం, ఎవరేం చెప్తే అది చేసి వెళ్ళిపోవడమే జరుగుతుంది. బుద్ధిమాంద్యం గల పిల్లలు, ఆటిజం పిల్లలు అని కూడా వాళ్ళని అనవచ్చు. మైండ్ తక్కువ, బుద్ధి తక్కువగా ఉన్న పిల్లలు. ఇందులో ఇది 50-60 జన్మలు అంటే కొంత 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 బుద్ధి డెవలప్ అవుతూ కొంత స్పూన్ ఒక్కొక్క జన్మలోని కొంత 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 పెరుగుతూనే వెళ్తారు తప్ప ఒకేసారి ఎక్కువ పెరిగిపోరు. పత్రిసారి ఎన్నోసార్లు మా ఆయన ధ్యానంలోకి రావాలి, ఇదే నా బాధ అంతాను. చాలామంది మాస్టర్సు సంకల్పం పెట్టుకోండి, అది చేస్తూ వస్తారు, ఇది చేస్తూ వస్తారు, ఇలాగ అన్నారు. అవన్నీ చేస్తున్నాను, అవ్వలేదు. సార్ దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా క్వశ్చన్ పెట్టేసేదాన్ని ఎక్కువగా. మా ఆయన మారిపోతే బాగుండు, నేను బయటకు వెళ్ళడం అవుతుంది, ఏమో చేసుకోవడం అవుతుంది, డబ్బులు నాకు డొనేషను ఉండి కాదు, అవన్నీ ఇవ్వడం అవుతుంది కదా అనుకుంటే, సార్కి మనం గురువు దగ్గరికి వెళ్ళి మనం ఎక్కువ ఆలోచన చేస్తే గురువుని ఇబ్బంది పెట్టేస్తాం. అది నాకు తెలియదు అప్పుడు. ఆయన అన్నారు, ఎవరు ఎవరిని మార్చి లేరు, ఎవరంతలో వాళ్ళు మారాల్సిందే. అనవసరంగా వాళ్ళు మారిపోవాలి వీళ్ళు మారిపోవాలని మన శక్తిని ఖర్చు పెట్టి అనవసరమైన మనం చేయకూడదు. వాళ్ళ సమయం వచ్చినప్పుడు వాళ్ళు మారుతారు, ఎవరు ఎవరిని మార్చలేరని చెప్పారండి సార్ క్లియర్గా. అప్పుడు నాకు అర్థమైంది. ఇంకా అలాగా ఈ సంకల్పాలే పెట్టుకొని వెళ్ళిపోతున్నాను, ఇవన్నీ మారట్లేదు, బాధ పెట్టేసుకుంటున్నాను అనేసి. సో అలాగా ఎప్పుడు మారుతారు? అతను ధ్యానానికి కూర్చునేవాడు, అబ్బా నేను చేయలేకపోతున్నాను, నాకు శ్వాస మీద ధ్యాస ఏంటో తెలియట్లేదు అని, నువ్వు చేసుకో అనేసి. అతను శ్వాస మీద ధ్యాస పెట్టడం కూడా తెలియట్లేదు. ఇప్పటికీ మనం చాలామంది మెడిటేషన్ చెప్తే చాలామంది మనకు అడుగుతారు, శ్వాస మీద ధ్యాస తెలియట్లేదమ్మా, ఎలాగమ్మా, ఇలాగా అనుకొని కూర్చుంటారు. అది ఆ గమనించడం అనేది కొంతమంది గమనించలేరు. కానీ గమనించకుండానే వాళ్ళ గమనిక అనేది తెలియకుండానే సంగీతం వాళ్ళని ధ్యానాన్ని తీసుకెళ్ళిపోతుంది. అనుభవాలు వచ్చేస్తుంటాయి, హెల్త్ బాగా అయిపోతుంటుంది. హెల్త్ బాగా అయిపోయినా కూడా కొంతమంది శ్వాస మీద ధ్యాసాన్ని ఎంతమందిని నేను చూశాను. వాళ్ళు ధ్యానం చేసిన తర్వాత హెల్త్ అది బాగా అయిపోయింది, కానీ శ్వాస మీద ధ్యాస ఏంటో వాళ్ళకి తెలియట్లేదు. అంటే ఏంటి,
ధ్యాస మీద అది అనేది వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు కళ్ళు మూసుకొని ఆ కూర్చోవడంతో సంగీతం వినడంతో ధ్యానం లోపలికి వెళ్ళిపోతారనమాట. కొంతమంది సహజంగానే అది జరిగిపోతుంది. సో అలాగా ఈ ఒక్కొక్క జన్మలోని కొంత కొంత మాత్రమే. అందుకే సార్ చెప్తారు, గుణాలు బేగా కరగవు, నెమ్మది నెమ్మదిగానే కరుగుతాయి. ఒక్కో జన్మలో ఒకేసారి వినగానే గుణం కరిగిపోతే ఒక మొక్కని ఒకేసారి వంచేసినట్లే. మొక్కను ఒకసారి వంచేస్తే ఏమవుతుందండి, పడుక్కుమని ఇరిగిపోతుంది. అలా మనలో ఉన్న గుణము ఒకసారే మారిపోదు, అంత ఈజీ కాదు. నెమ్మది నెమ్మదిగా ఒక సబ్జెక్టు లేకపోతే ఇంతమందితో మీరు ఎందుకు చెప్పించాలి? ఒకళ్ళ కాన్సెప్ట్ వింటేప్పటికే వాళ్ళు విన్నవాళ్ళు మారిపోతారు కదా, మారిపోవచ్చు కదా. ఎందుకు ఇంతమందిని చెప్తున్నామంటే నాది ఒకటి మారుతుంది, ఇంకొక మేడం తీసుకున్నప్పుడు ఇంకొకటి మారుతుంది, గుణం మారుతుంది. అలా గుణాలు నెమ్మది నెమ్మదిగానే కరుగుతాయి. గుణాలు కరిగితేనే మనిషి భాగ్యవంతుడు అవుతాడు. అంతవరకు కాడు కదా. సో ఇలా కొంత కొంత కరుగుతూ ఇంకో నెక్స్ట్ లెవెల్కి వచ్చేసరికి బుద్ధిమంతుడిగా తయారవుతాడు. రావణాసురుడిగా రెండో స్టేజ్లోకి వచ్చినప్పటికి బుద్ధి వాళ్ళకి మొదలవుతుందండి. అక్కడి నుంచి మళ్ళీ వాడు ఇంకొక 50-60 జన్మలు కోరికలు, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, మంచిగా జాబ్ చేయాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, ఇలాగా ఈ కోరికలు అనే దానిలోనే రెండవ గుణంలో ఒక 50-60-70 సంవత్సరాలు కాదు, అన్ని జన్మలు ఎత్తాడు. ఒక రకరకాలైన క్యాస్ట్లు, రకరకాలైన వృత్తుల్లోని ఒక్కొక్క వృత్తి నుంచి నేర్చుకుంటూ ఇంకొక 50-60 జన్మలు ఇక్కడ రావణాసుడితో మనం చెప్పొచ్చు. అక్కడ నేర్చుకుంటాడండి. రకరకాలైన జన్మలు ఎత్తుకొని కొంత లెర్నింగ్ నేర్చుకొని బుద్ధిని చక్కగా వినియోగిస్తూ తయారవుతూ నెక్స్ట్ మళ్ళీ 60-70 జన్మలు సత్వగుణము, మంచి పనులు చేయడము. ఈ కోరికలు కోరుకోవడం వేరు, ఇక్కడ మంచి పనులు చేయడము, గుళ్ళు కట్టించడం, గోపురాలు కట్టించడం, చెట్లు నాటించడము, ఇలాంటి విభీషణుడు చేసే పనులు, మంచి వాళ్ళకి సాయం చేయడము, ఇలాంటి మంచి పనులన్నీ చేస్తూ అక్కడ కూడా నేను నాది అనేది ఉంటుంది. ఇంకా కాకపోతే మంచి పనులన్నీ చేస్తూ వాళ్ళు ఇంకొక 50-60 జన్మలు పడుతుంది. ఆ మంచి పనులు జాబితాలోకి వెళ్ళి పనులు చేసుకుంటూ తర్వాతకి హనుమంతుడి స్టేజ్లో శ్వాస మీద ధ్యాస అనేది ధ్యానం మొదలవుతుంది. ధ్యానం మొదలైన తర్వాత ఎన్నాళ్ళు ధ్యానం నేర్చుకుంటూ ధ్యానంలోకి వచ్చి ఎన్నో మనం ఏవైతే మనం అనుకుంటున్నామో ధ్యానంలో ఇవన్నీ చెప్పుకుంటూ నిర్గుణుడిగా మారే వరకు, అంటే మంచి పనులు చేసినా చెడ్డ పనులు చేసినా వాటి యొక్క రిజల్ట్ అంటే కర్మ. అప్పుడు పంజరం ఉంటుందండి, బంగారందైనా పంజరమే, ఇనపదైనా పంజరమే. ఇందులోని చిలకబందీయే. ఇనప పంజరం అంటే ఏంటి? చెడ్డ పనులు అన్నీ, ఒక చేయకూడని పనులు. బంగారు పంజరం అంటే ఒక మంచి పనులు అంటే ఇంకా బంగారం లాంటి పనులు. ఇవన్నీ చేస్తూ తర్వాత అప్పటికి ఇంకా ఒకటే దీనిగా సార్ చెప్పారు, 350 నుంచి 400 జన్మలు ఎత్తుతాడంట మనిషి. ఎత్తి లాస్ట్ 50 జన్మల్లోని ధ్యానంకి వస్తామంట. ధ్యాన ప్రచారము, ధ్యానంలోకి వచ్చి 350 జన్మల వరకు రకరకాలుగా బాలాత్మ, శైశవాత్మ, ప్రౌఢాత్మ, యవ్వనాత్మ, వృద్ధాత్మ కింద 50-60 జన్మలు ఎత్తుకుంటూ 300 జన్మల నుంచి ధ్యానం మొదలుపెట్టి 300 నుంచి 350 జన్మల వరకు ధ్యానం తాలూకు లెసన్లన్నీ నేర్చుకుంటూ మన జీవితంలో అనుభవిస్తూ అవి పంచుతూ ధ్యాన ప్రచారం ఎప్పుడైతే పంచడం మొదలు పెడతామో అప్పుడు మనం వాటిలో జీవిస్తాము. పుస్తకాలు చదివినంత కాలము, మనం ధ్యానం చేసుకున్నంత కాలము కొంత మాత్రమే జీవించగలుగుతాం. ఎప్పుడైతే ఈ ధ్యానాన్ని ఇతరులకు పంచుకుంటూ వెళ్తామో, ఏదైతే మన నోటంట వాక్యాలు చెప్తూ ఉంటామో అవి మనం పాటించడానికి ముందు మనకి గుర్తు చేస్తూ ఉంటాయి. నువ్వు నిన్న క్లాస్ చెప్పావు కదా, మరి ఈరోజు నువ్వేం చేస్తున్నావు, నువ్వెందుకు పాటించలేకపోతున్నావు అని మనకు గుర్తొస్తూ ఉంటాం, మనం పాటిస్తూ ఉంటాం అన్నమాట. సో ఇలాగా మనుష్యులుగా ఉంటేనే దైవ సామ్రాజ్యంలోకి ఎలా ఎంట్రీ అవుతామో, దైవం యొక్క గుణాలు. ఇప్పుడు మనం ఏదైతే మన ధ్యానంలో మనం చెప్పుకునే ధ్యానము, సత్సంగము, పుస్తకాలు చదువుతూ ధ్యానాన్ని ఇతరులకు పంచుతూ ధ్యానం క్లాసులకు మనతో పాటుగా వాళ్ళని తీసుకువెళ్తూ మన ఛార్జీలు పెట్టుకొని కూడా ఒక్కొక్కసారి వాళ్ళని తీసుకువెళ్తూ వాళ్ళతో పాటుగా మనము కూడా
ఫుడ్ని ఈక్వల్గా చేస్తూ మన పిల్లలు చదివించుకుంటూ వాళ్ళ పిల్లల్ని చదివిస్తూ ఇలాగా ఇప్పుడు చూడండి ప్రతి ఒక్కరిమి మన ఇల్లులు మనకున్నాయి కానీ ఒక కేర్ సెంటర్లు పెట్టాము. సెంటర్లు పెట్టి సెంటర్లో ఏం చేస్తున్నాము ఒక పొయ్య పాత్రలు అన్నీ ఒక ఫ్రిడ్జు అన్నీ పెడుతున్నాం. పెట్టి వచ్చిన వాళ్ళకి మన ఇంట్లో ఏసీలు వేసుకుంటున్నాం. అలాగే సెంటర్లో కూడా ఏసీలు మొదలు పెట్టాం. అంటే మనం ఎలాగైతే హ్యాపీగా ఉండాలో అవతల వాళ్ళు కూడా అదే ఉండాలి అని మంచిగా ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాం. అన్నదానాలు పెట్టుకుంటున్నాం పిరమిడ్ల దగ్గర. ఇలాగా వాళ్ళు మనము అనేది లేకుండా ఆ సమానత్వము ఈక్వల్గా రావడానికి ఇప్పుడు పిరమిడ్ మాస్టర్లు అందరూ ఎవరైనా సరేనండి లాస్ట్ 50 జన్మల్లో ఈ దైవ సామ్రాజ్యంలోకి జంతు సామ్రాజ్యం మనుష్య సామ్రాజ్యం నుంచి దైవ సామ్రాజ్యంలోకి ఎంట్రీ అవడం అంటే అక్కడ మనము ఆత్మజ్ఞానాన్ని పూర్తిగా పట్టుకొని ఆత్మజ్ఞానాన్ని మనం పాటించుకుంటూ ఇతరులు పంచుకుంటూ వెళ్ళినప్పుడు దైవ సామ్రాజ్యంలోకి మనం ఎంట్రీ అయ్యాం. ఇదే ఆత్మాయణం. ఇక్కడ నుంచి ఏమవుతుందండి ఈ బాల్గా మనం పరమాత్మ నుంచి ఖాళీ బాల్గా వస్తాం. ఫస్ట్ ఒక బాలే మీరు గుర్తుపెట్టుకోండి. ఖాళీ బాల్ ఐస్ క్రీమ్ తింటామా మనం బాల్తో ఐస్ క్రీమ్ అంతా తినేస్తే బాల్ ఉంటుంది అలా ఖాళీ బాల్గా వస్తాం. వచ్చి ఇక్కడ భూమి మీదకి వచ్చిన తర్వాత కొండగా ఉండేటప్పుడు కొన్ని బాలు ఒక పావంతు ఫిల్ అవుతుంది అనుభవాలతోటి. కొండ దగ్గరికి అందరు రావడము మాట్లాడుకోవడము కొండను కొట్టడము కొండల మీద పడుకోవడం ఇవన్నీ అవి నేర్చుకుంటాయి. మళ్ళీ ఆ బాల్ మళ్ళీ ఆ కొండ జన్మ అంతమైపోయాక మళ్ళీ పరమాత్మలో చేరుకుంటుంది. మళ్ళీ వృక్ష సామ్రాజ్యంలోకి వస్తుంది. వృక్షాల నుంచి రకరకాల వృక్షాల నుంచి కొంత ఆ బాల్ నింపుకొని ఒక సగం బాల్ అవుతుంది నిండిపోద్ది మళ్ళీ వెళ్తుంది. మళ్ళీ అదే బాల్ మళ్ళీ 3వ జన్మలోకి జంతు సామ్రాజ్యంలోకి ఎంట్రీ అవుతుంది. జంతువు నుంచి కొంత నేర్చుకుంటూ 3 వంతులు ఫిల్ అవుతుంది ఆ బాలు. అలాగే 4వ జన్మ మనుష్య సామ్రాజ్యంలోకి వచ్చి మనుషుల దగ్గర నుంచి ఇవన్నీ నేర్చుకుంటూ ఈ కంప్లీట్గా ఈ ధ్యాన శాస్త్రాన్ని పట్టుకునేటప్పటికి అది ఫిల్ అయిపోద్ది బాలు. ఈ ఖాళీ బాల్ ఎలా అయితే ఫిల్ అయిపోయిందో ఇది అనుభవాలతోటి పూర్తిగా ఈ బాల్ ఫుల్గా నిండిపోయిన తర్వాత ఆ బాల్ పరమాత్మలోకి చేరిపోతుంది. అప్పుడు మనం ఇంకా భూమి మీదకి రావాల్సిన పని ఉండదు. ఎందుకంటే కంప్లీట్ చేసుకున్నాం అన్ని లెసన్లు మనం పూర్తి చేసుకున్నప్పుడు పరమాత్మ స్వరూపులుగా మనం ఇంకా ఒక పూర్ణం అయిపోయాం. అందుకే మనం పూర్ణాత్మ అంటాము. ఆత్మ పదార్థంగా నేర్చుకుంటాము. జీవాత్మ నేర్చుకొని జీవుడిగా ఉంటూ తర్వాత మనం పూర్ణాత్మగా పూర్ణంగా తయారవుతాం. అంటే కంప్లీట్ పూర్ణం అయిపోయాం. అన్ని విషయాల్లో ఫిల్ అయిపోయాం బాగా. మన పత్రిజీ పూర్ణాత్మ అయ్యారు. ఎంతోమంది గురువులు కూడా పూర్ణాత్మలు అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఇంకా వాళ్ళ ప్లేసుల్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళు కావాలనుకుంటే భూమి మీదకి వస్తారు. వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మనము పరమాత్మ నుంచి భూమి మీదకి వచ్చినప్పుడు మన ఇష్టాలు పనిచేయవు. ఇంకా అక్కడ మనకు కర్మ బ్యాలెన్స్లు ఉంటాయి, చేయాల్సింది నేర్చుకోవాల్సింది ఉంది కాబట్టి భూమి మీదకి వచ్చే తీరాలి. కానీ పూర్ణాత్మ అయిన తర్వాత భూమి మీదకి మీరు రావాల్సిన అవసరం లేదు. మీరు రావాలి అనుకుంటే రామకృష్ణ పరమహంస అలాగే వచ్చారట. వివేకానందుని తయారు చేయడం కోసం రామకృష్ణ పరమహంస వచ్చారంట. జన్మనెత్తారు. ఆయన జన్మ తీసుకోక్కర్లేదు, కానీ వివేకానందుని తయారు చేయడం కోసం ఆయన జన్మ తీసుకొని వచ్చారు. యోగులు అలాగే కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకొని వాళ్ళు రావాలనుకుంటేనే వస్తారు. సో పూర్ణాత్మ అయిపోయాం కదా మనం. ఇంకా పూర్ణాత్మ అయిపోయిన తర్వాత వాళ్ళ నుంచి సృష్టి ఆత్మల్ని సదా ఎప్పుడు భూమి మీదకి సృష్టి చేస్తారు. వాళ్ళు సృష్టికర్తలు అయిపోయారు. ఇంకా పూర్తిగా వాళ్ళ ఆత్మలు సృష్టిస్తారు. మామూలుగా సృష్టికర్త అంటే ఈ భూమి ఇది మనం సృష్టిస్తున్నాం, ఇది కాకుండా ఆత్మ పదార్థాలు సృష్టించడం అనే సృష్టికర్త పోస్టుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారండి. వాళ్ళ ఇష్టం ఏదైతే చేయాలనుకుంటే అదే జరుగుతుంది. అందుకే ఇంక ఈ లోకం వద్దు, ఈ భూలోకం వద్దు అనుకుంటే వాళ్ళు మళ్ళీ ఇంకొక లోకానికి ప్రయాణమై వెళ్ళిపోతారు అని నాకు తెలుసు. అది నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ కాలేదండి. ఓకే అండి. సో ఇది ఆత్మాయణం పుస్తకం ప్రతి ఒక్కళ్ళు చదవాలండి. బాగా 2-3 సార్లు చదివేస్తే ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఇదే ఆత్మాయణం పుస్తకము రకరకాల మాస్టర్స్ రాసి చాలా పుస్తకాలుగా వచ్చాయి, గోల్డెన్గా వచ్చాయి. మరణం మధురం పుస్తకం కూడా అటువంటిది. కొంత మ్యాటర్ మాత్రమే ఉంది మరణం మధురంలో. ఇందులో మొత్తం టోటల్ ఒక సోల్ పుట్టుక నుంచి ఎండింగ్ వరకు ఉంది. ఇది ఆత్మాయణం పుస్తకం అండి. ఓకే మాస్టర్స్, ఇంకా చక్కగా పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ కొనుక్కొని చదవాలని. చదివితేనే మన యొక్క జీవితం మనకు మరింతగా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఓకే అండి. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, లక్ష్మీ మేడం గారికి, సరస్వతి గారికి, జానకి గారికి ధన్యవాదాలు తెలుపుకున్న మాస్టర్స్.
థ్యాంక్ యూ మాస్టర్స్.